तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ऐश्वरं परमं तत्त्वम् आदिमध्यान्तवर्जितम् आधारं सर्वलोकानाम् अनाधारमविक्रियम् अनन्तानन्दबोधाम्बुनिधिमद्भुतविक्रमम् अम्बिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री शारदा परमेश्वर्यै नमः श्री चंद्रमौलीश्वराय नमः श्री जगद्गुरुभ्यो नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः श्री शारदा परमेश्वरी पादपद्माలకు నమస్కరిస్తూ చంద్రమౌళీశ్వరునికి అంజలిస్తూ జగద్గురువుని సంస్మరిస్తూ వారి అనుగ్రహంతో చెప్పుకువస్తున్న సూత సంహిత ప్రవచన యజ్ఞం నిన్న అష్టాంగ యోగం గురించి ప్రారంభించుకున్నాం. జ్ఞానానికి యోగము సహకారి, జ్ఞానానికి కానీ భక్తికి కానీ సహకారి యోగము. కానీ యోగంతో భక్తి సాధనలు జ్ఞాన సాధనలు అంటే ఉపాసనా మార్గము జ్ఞాన మార్గము కూడా యోగముతోనే పరిపుష్టం అవుతుంది. కనుక యోగం గురించి తెలుసుకోవాలి. భౌతిక ప్రయోజనము తత్కాల ప్రయోజనాలు ఆరోగ్యాదులు ఉన్నప్పటికీ పరమార్థ ప్రయోజనం మాత్రం భక్తి జ్ఞానాల్ని దృఢంగా కలిగించడానికై యోగము చెప్పబడుతున్నది. అందున అష్టాంగ యోగం ప్రారంభంలో యమములతో ప్రారంభమవుతున్నది. యమము అంటే నిగ్రహము అని అర్థం. ఆ నిగ్రహాన్ని ఇచ్చే ప్రక్రియలు ప్రధానంగా అహింస, సత్యము, అస్తేయము. అస్తేయం అంటే దొంగతనము లేకుండుట, అక్రమార్జన లేకుండుట. బ్రహ్మచర్యము, అప్రతిగ్రహము అంటే ఎవరి నుంచి ఇది ఆశించకుండా ఉండుట. అదేవిధంగా ఈ యమములు మనకు ప్రధానంగా యోగ దర్శనం చెప్పిన ఇందులో గొప్పగా చెప్తున్నాయంటే దయ, ఆర్జవము, క్షమ, ధృతి, మితాహారము, శౌచము అనే 10 రకాల యమములు మనకు చెప్పబడుతున్నాయి. అంటే పతంజలి చెప్పిన 5ంటికి మరొక 5 కలిపారు. అంటే అందులో ఆయన చెప్పిన వాటిలో అంతర్లీనమైన వాటిని వెలికి తీశారు. ఈ 10 చెప్పడం వ్యాసుని ప్రక్రియ. ఈ ప్రక్రియ ఆయన భాగవతంలో కూడా చేశారు, సూత సంహితలో కూడా చూపిస్తున్నారు. ముఖ్యంగా వ్యాసుడు పతంజలి యోగ సూత్రాలకు భాష్యం రచించిన వారు. అంటే యోగం యొక్క ఆవశ్యకత ఆయనకి తెలుసు. అది వేదము నందు చెప్పబడింది. వేద మార్గంలో ఉన్న వారికి అవి అనుసరణీయములు ఆయన గ్రహించాడు. కనుకనే
ఇంచుమించు ప్రతి పురాణంలో అష్టాంగ యోగం యొక్క ప్రస్తావన చేశారు. ఈ ప్రస్తావన మనకి దేవీ భాగవతంలో కూడా అమ్మవారు చెప్పిన గీతలో వస్తుంది యోగం యొక్క ప్రస్తావన. అంటే ఎవరు ఏ ఉపాసనా మార్గంలో ఉన్నా యోగం అవసరమో అని దీన్ని బట్టి చెప్పడం జగద్గురువైన వ్యాసుని యొక్క హృదయం. అదేవిధంగా నియమాలు ఇప్పుడు చెప్తున్నారు, యమములు నియమములు. ఇందులో ఉన్న ప్రత్యేకత అపరా పరా అని నేను చెప్పుకున్నాను. వ్యవహారంలో ఇది, పరమార్థంలో ఇది, రెండూ తీసుకోవాలి అని చెప్తూ నియమాలకు కూడా ఆ విధంగానే చెప్తున్నారు. నియమాలు కూడా 10 తెలియజేస్తున్నారు. అవి తపస్సు, సంతోషము, ఆస్తిక్యము, దానము, ఈశ్వర పూజన, సిద్ధాంత శ్రవణము, హ్రీ, మతి, జపము, వ్రతము. వీటి నియమాలు అంటారు. అంటే యమనియమాసన ప్రాణాయామానం అన్నా యమములో 10, నియమాల్లో 10. అంటే ఇప్పుడు 8ంటికి ఎన్ని కలిసాయి మీరు చూసుకోండి. ఇవన్నీ కలిపి అనమాట. ఇందులో ప్రధానంగా మొదలు పెడుతూ తపస్సు అంటే ఏమిటో చెప్తున్నారు. తపస్సు అనగా శాస్త్రాల్లో చెప్పిన ప్రకారంగా శరీరాన్ని కష్టసహం చేయడం, అంటే కష్టాన్ని సహించడం నేర్పడమే తపస్సు. అందుకు ఉపవాసం ఒక తపస్సు ఎందుకన్నారంటే ఆకలి శరీరాన్ని బాధిస్తుంది కానీ సహించడం. ఈ విధంగా శరీర కష్ట సహనం ఏదైతే ఉందో అది శరీరాలతో అనుభవించవలసిన ఎన్నో పాపాలను పోగొడుతుందండి. అది రహస్యం. దాంట్లో ఎన్నో పాపాలు శరీరంతో చేశాం కనుక అవి పోగొట్టడానికి తపస్సు కావాలి. ఇంకా ఇప్పుడు చేసిన వాటి వల్ల ఎన్ని అనుభవించవలసి వస్తుందో, గతంలో చేసిన వాటి వల్ల కూడా ఎన్ని అనుభవించవలసి వస్తుందో, అంటే కష్టమే కదా. ఆ కష్టాన్ని తపస్సు రూపంలో శరీరానికి ఇచ్చినట్లయితే మళ్ళీ కర్మఫల రూపంలో అనుభవించవలసిన అవసరం ఉండదు. అది రహస్యం. అందుకే ఫలానా దుఃఖం పోవాలంటే ఈ ఉపవాసం చెయ్యి, లేదు ఈ వ్రతం చెయ్యని ఎందుకు చెప్తారంటే ఆ వ్రత ఉపవాస రూపంతో శరీరాన్ని కష్టపెడతాం కనుక మళ్ళీ ఇతర దుఃఖ రూపాలతో కష్టం రాదు, అది పక్కకి తొలగిపోతుంది. మరి ఇది భగవత్ చింతనతో వీడితో గడుపుతాం కనుక ఈ కష్టం అనిపించదు. ఎప్పుడు ఉపవాసం చేస్తాయో ఉపవాసం ఉన్నాను ఏడవడు, అదే కానీ తిండికి దొరకకపోతే ఏడుస్తాడు. ఈ ఉపవాసంతో భగవచ్చింతన చేయడం వల్ల వాడికి తిండికి దొరకకపోవడం, దానివల్ల బాధపడటం అనే ఏ కర్మానుభవం ఉందో తప్పుతుంది. ఇది రహస్యం అండి. అందుకే తపస్సు. అయితే తపస్సును మనంతరం మనం డిజైన్ చేసుకోకూడదు. నేను ఇవాళ మొక్కుకున్నానండి బుధవారం ఈ ఉపవాసం, గురువారం ఉపవాసం కూడదట. అందుకే వేదోక్తైన ప్రకారేణ అన్నాడు. వేదాది శాస్త్రములు చెప్పిన ప్రకారంగా నువ్వు చేయగలిగినది చేసుకున్నట. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా ఉపవాసాదులు ఇత్యాది పేర్లతో శరీరానికి శోభ పెట్టుకుంటే ధాతు వైషమ్యాలు మొదలైనవి కలిగి శరీరం పటుత్వం కోల్పోయి సాధనకి అయోగ్యం అవ్వచ్చు. అందుకే ఇక్కడ కృచ్ఛ్ర చాంద్రాయణాదిభి, మనం చాంద్రాయణం, కృచ్ఛ్ర వ్రతం ఇవన్నీ గతంలో చెప్పుకున్నాం. అలా శాస్త్రం చెప్పిన కొన్ని వ్రతములు వేదములు కొన్ని చెప్తాయి, పురాణంలో మరికొన్ని చెప్తాయి. ఏది మనం చెయ్యగలమో దేనికి ఏదో కూడా శాస్త్రం చెప్పింది కనుక అటువంటి వ్రతాచరణ చేయడం చాలా మంచిది. ఇది తపస్సు. ఈ తపస్సుల వల్ల శరీర శోషణం యత్తత్ తప ఇత్యుచ్యతే బుధై, శరీరాన్ని శోషింపజేయుటయే తపస్సు. ఈ తపస్సు ఆచరించడం వల్ల శుద్ధత ఏర్పడుతున్నది. అది మొదట తపస్సు చేశాడు. అయితే తపస్సుకి ఇప్పుడు అపరార్థం చెప్పుకున్నాం. పరార్థం ఏమిటో చెప్తున్నాడు. కోహం మోక్ష కథం కేన సంసారం ప్రతిపన్నవాన్ ఇత్యాలోచనం అర్థజ్ఞాస్ తపస్సంసంతే పండితా. పరా తపస్సు దీనికంటే ఉత్కృష్టం. అది చేయడానికి ప్రయత్నించాలండి. అపరాతో ఆగిపోకుండా పరాలోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి. ప్రయత్నిస్తే సులభమే. అదేమిటంటే తప ఆలోచనే అనే ధాతువు ప్రకారంగా తపస్సు అంటే ఆలోచన అని అర్థం. కొంతమంది అదే చేస్తున్నాను కదండి రోజు అంటారు. మళ్ళీ దానికి కూడా శాస్త్రసిద్ధమైన అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ శాస్త్రసిద్ధమైన ఆలోచన చేయాలి. ఆ ఆలోచన ఏంటంటే నేనెవరిని. ఇది ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించుకున్నానండి. నేనెవరినంటే తన పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం, తన ఫోటో తను చూసుకోవడం కాదు. నేనెవరైనా విచారణ చేయడం. కోహం మోక్ష కథం, మోక్షం ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా నేను ఈ సంసారం ఎలా దాటతాను కాదు, అసలు ఎలా వచ్చిపడింది నాకు ఇది, అది తెలిస్తే ఎలా దాటతాననే ఉపాయం కూడా కలుగుతుంది. అందుకే కర్మలు దాని ఫలాలు తెలుసుకునుట, అదేవిధంగా నేనేమిటి అని విచారణ చేయుట. ఆ విచారణ పద్ధతి శాస్త్రమే చెప్పింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచారణ కాదు. నేను గురించి అందరికీ ఒకటే విచారణ, శరీరం గురించి ఎవరి విచారణ వారిదే, ఆత్మ గురించి మాత్రం ఒకటే విచారణ అందరికీ చెప్పడం జరుగుతుంది. అందుకే నేనెవరిని, ఏ నిమిత్తంగా సంసారాన్ని పొందాను, మోక్షం అంటే ఏమిటి, దీని నుంచి సంసారం నుంచి విడుదల ఎలా కలుగుతుంది అని ఆలోచించడాన్ని పరా తపస్సు అంటారు. కనుక తపస్సు 2 విధాలు. అదేవిధంగా సంతోషం, ఇది ఇంకొక అర్థంలో తృప్తి అంటారు. జీవితంలో తృప్తిగా బతకడం నేర్చుకోగలగాలని. అది ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నిజానికి. అంతేగాని ఎప్పుడో నవ్వుతానని ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం కాదు. ఫలానాది లభిస్తే నవ్వుతాను అనుకుంటే ఇవాళ లభిస్తే మరేదో లభిస్తే నవ్వుతాను, మరొకటి వాయిదా పడుతూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు తృప్తిగా ఉండేవాడే నిజమైన గొప్ప జీవి. అదే సంతోషం అనేది
జీవితానికి టార్గెట్ కాదు, జీవితమే సంతోషంగా ఉండాలి. ఇక్కడ ప్రతి క్షణం జీవితంలో సంతోషాన్ని అనుభవించాలి. ఏది లేదని నువ్వు బాధపడుతున్నావో అవి లేకుండా ఆనందంగా ఉండేవాళ్ళు చాలా ఉన్నారు. ఏవి ఉంటే సంతోషిస్తాను అనుకుంటున్నావో అవి లేకుండా కూడా ఆనందించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది గమనించుకుని ఉన్నదానితో తృప్తి పడుతూ ఉండడం అనేది సంతోషం యొక్క లక్షణం. పైగా కష్టపడాలి కాదను, ప్రతివాడు కష్టించే సాధించాలి, అంతేగాని ఏది దొరికితే దాంతోనే. అంటే ఒక మాట చెప్పాడు, నువ్వు ధర్మంగా శ్రమించిన దానితో ఏది లభించిందో దాని తృప్తి చెందు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ఆదాయాలు ఉండవు, ఒకే రకమైన జీవన విధానం ఉండదు. వాడు ధర్మబద్ధమైన కృషికి ఏది లభించిందో దానితో తృప్తి చెందాలి. అది కూడా పూర్వకర్మ నిర్ణయం ప్రకారం వస్తుంది కనుక దానికి ఎదురుచ్ఛాలాభ సంతుష్టి అని అంటారు. గొప్ప మాట అండి. వేదాంత శబ్దం ఇచ్చిన గొప్ప శబ్దం ఇది. ఈ పదం, ఈ పారిభాషిక పదం, ఈ టర్మ్ ఎదురుచ్ఛాలాభ సంతుష్టి చాలా గొప్ప విషయం అది. అది ఎదురుచ్ఛాలాభతో నిత్యం ప్రీతిర్యా జాయతే నృణం. తన శ్రమ తను పడుతున్నాడు, ఎందుకు శ్రమ చెయ్యాలి, ధర్మం అని చేస్తాడు. దాన్ని బట్టి ఫలంగా ఏది లభించిందో దానితో తృప్తి చెందుతూ ఉంటాడు. అలా ఉంటూ ఆ లభించిన దానితో ఎవడికి ప్రీతి ఉంటుందో వాడికి సంతోషము ఉన్నట్టు లెక్క. ఈ సంతోషం ఉన్నవాడే క్రమంగా ఆత్మజ్ఞానంలో నిష్ఠ పొందగలడు సుమా అన్నారు. అందుకే సంతోషం చాలా విశేషమైన అంశం. అదే భగవద్గీతలో పరమాత్మ కూడా ఎదురుచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి స నిబధ్యతే అన్నారు. ఇటువంటి లక్షణం ఉన్నవాడు కర్మలు చేసినా బంధింపబడ్డు. ఎందుకంటే చేసిన సత్కర్మ చెయ్యాలి కనుక చేస్తూ వచ్చిన దాంతో తృప్తిగా ఉంటే ఇంకా వాడికి తిరుగులేదండి. అటువంటి వాడికి ద్వంద్వ సహిష్ణుత కూడా వస్తుంది. అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలా ఉండగలగడం అనేది వస్తుంది. ఆ సమస్థితి వస్తే అందరిలో సమముగా ఉన్న ఆత్మని గ్రహించే స్థితి ఏర్పడుతుంది క్రమంగా. అంటే ఆనందకరమైన జీవితం కోసమే యోగం ఇవన్నీ చెప్తున్నది. కానీ యోగం అనగానే మనకు వెంటనే గుర్తు మఠం వేసుకోవడం, ఊపిరి తీసి వదలడమే అనుకుంటున్నాం. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. ఇప్పటికి 11 అయ్యాయి, మనకి 12వ దానిలోనే ప్రవేశిస్తున్నాం. అంటే ఈ 12 ముందు ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటే, అంటే 20 బాగా తెచ్చుకుంటే తర్వాత మీకు ఆసన ప్రాణాయామాలన్నీ వస్తూ ఉన్నాయి. దాని తర్వాత సంతోషానికి కూడాను పరా అనే పరా రూపమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. అపరా సంతోషం ఇది. ఇప్పుడు పరా సంతోషం అంటే ఏమిటి అంటే, బ్రహ్మలోకం నుంచి ఇహలోకం వరకు సర్వలోక సుఖములు కూడాను అవి నశ్వరములే, అంటే నశించేవే. వీడికి నిజానికి ఆనంద స్వరూపం లేదు, ఆభాసానందములే. ఆనందం అని ఆరోపించుకుంటున్నాం కనుక స్వతసిద్ధంగా ఆనందములు కావు అని తెలుసుకుని బ్రహ్మలోకం మొదలుకుని ఇప్పటికి ఈ లోకం వరకు ఉన్న సర్వ విషయములు యందు, భోగములు యందు వైరాగ్యం కలిగిన జ్ఞాని పరబ్రహ్మము కంటే భిన్నం కాని తన ఆత్మస్వరూపంలోనే విచారణ చేస్తూ తృప్తిగా ఉంటాడు. అంతేగాని ఇవన్నీ పనికిరానివని వైరాగ్యంతో దుఃఖంతో ఉండడు. విషయాలపై వైరాగ్యం ఎంత అవసరమో బ్రహ్మముపై ఆనంద రూపమైన ధ్యానం అంత అవసరం. అది లేని ఒట్టి వైరాగ్యం ఉందే, అది దుఃఖాల్లోకి తీసుకెళ్ళిపోతుంది, మానసిక వికారాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కనుక బ్రహ్మలోకం మొదలుకుని ఇహలోకం వరకు ఉన్న భోగములన్నీ కూడాను వ్యర్థములు, ఆభాసానందములే గాని అసలు ఆనందాలు కావు అని తెలుసుకుంటూ ఆ బ్రహ్మము తన యందు ఆత్మగా ఉన్నాడని గ్రహించి ప్రియం యత్తన్ మహాప్రాజ్ఞా సంతోషం పరమం విదుహు బ్రహ్మాదిలోక పర్యంతాత్ విరక్తస్య పరాత్మని. ఆ పరమాత్మ యందు ఆ ధ్యానం ద్వారా, ఆ చింతన ద్వారా, ఆ కథనం ద్వారా తృప్తి పడుతూ ఉంటాడు వాడు ఎప్పుడు. కానీ వాడి తృప్తి పరమాత్మ యొక్క చింతన యందు, భావన యందు ఉంది కనుక వాడు ఎప్పుడు తృప్తిగానే ఉన్నాడు. విషయ చింతన ప్రవేశించిందా అసంతృప్తి, తృప్తి భ్రాంతి వస్తుంది. విష్ణు చింతన స్థిరపడిందా నిత్యం తృప్తి ఉంటుందండి. అందుకే విషయ చింతన విడిచి విష్ణు చింతన చేసేవాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. భక్తులు, యోగులు అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆనందమే ఏదుందో అదే తన ఆత్మగా ఉందని తెలుసుకుంటూ దాని యందే చింతన చేస్తూ తద్భావంలో ఉంటాడు కనుక వాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. కానీ సంతోషానికి నిర్వచనం పరా నిర్వచనం. ముందుది అపర, తర్వాత పర. మళ్ళీ అదేవిధంగా ఆస్తిక్యం అంటే చెప్తున్నాడు దేనికైనా ఒకటి. ఎందుకంటే సిద్ధావస్థకు వెళ్ళిన వాడికి పరా ఆస్తిక్యం ఉండదు. ఆస్తిక్యం అంటే విశ్వాసం. విశ్వాసం అనేది సాధన దశలో ఉంటుంది, సిద్ధ దశలో విశ్వాసం అక్కర్లే, అనుభవం ఉంటుంది. మన ఇక్కడ నుంచి ఒక ఊరికి బయలుదేరామంటే అక్కడ ఊరుందని విశ్వాసంతోనే బస్సు ఎక్కారు. బస్సు ఆ ఊరు వెళుతుందా అని కనుక్కొని ఎక్కారు. వీటంటికి కారణం ఆ ఊరుందని ఒక విశ్వాసం, ఈ బస్సు అక్కడికి వెళుతుందని విశ్వాసం. అది ఎంతవరకు అక్కడికి వెళ్ళే వరకు. అక్కడ ఊరు వెళ్ళాక ఈ ఊరుందని విశ్వసిస్తున్నాను అని ఊర్లో ఉంటాం. అలాగే సాధన దశలోనే ఆస్తిక్యం చెప్తారు, సిద్ధ దశలో పరా ఆస్తిక్యం లేదు. అక్కడ అస్థి అనే భావనతో స్థిరపడిపోవడమే.
కనుక ఇక్కడ ఆస్తిక్యం కూడా అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆస్తికత, దీన్ని బట్టి నాస్తికత అంటే ఏంటో తెలిసిపోతుంది. ఇది కానిదే నాస్తికత కదా. కానీ ఆస్తికత అంటే శ్రౌతే స్మార్తే చ విశ్వాసో యత్తదాస్తికముచ్యతే. మంచి నిర్వచనం. శృతి యందు స్మృతులు యందు, స్మృతులు అన్నప్పుడు ధర్మశాస్త్రాలకి స్మృతి అని పేరుంది, పురాణములకు కూడా స్మృతులు ఉన్నాయి. భగవత్పాదుల వారి భాష్యంలో కొన్ని పురాణ వాక్యాలు ఉండటానికి సుస్మృతి అంటాడే. భారతం కూడా ఒక విధంగా స్మృతి వంటిదే. వేదంలో ఉన్నదాన్ని స్మరించి చెప్తే స్మృతి. కనుక శృతి స్మృతి వాటి యందు ఆస్తిక్య భావం అంటే సత్యము అనే భావం ఏదైతే ఉంటుందో దాని పేరు ఆస్తికత. ఆస్తికతకి ఇది గొప్ప నిర్వచనం అండి. ఎందుకు వీటికి ఆస్తికత అవసరం? ఇక్కడ వాచి ఉంది అని చెప్పడానికి నేను శాస్త్రం చదవక్కర్లే, ఇంద్రియం చూస్తుంది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణానికి శాస్త్రం అక్కర్లేదు. కానీ శృతి చెప్పేది పాటిస్తే మనం తరిస్తామని చెప్పాలంటే అది ప్రత్యక్షంగా వంట వండేటట్టు కాదు. అది సాధన చెయ్యాలి, అనుభవానికి తెచ్చుకోవాలి తప్ప అది ప్రత్యక్ష వస్తువుగా చూపించేది కాదు. ప్రత్యక్ష వస్తువుగా చూడలేనటువంటిది ప్రత్యక్షం కంటే అతీతమైన దానికి ప్రమాణం శాస్త్రమే, మరొకటి కాదు. ఈ శాస్త్ర ప్రమాణం. వస్తువుని పోల్చుకోవడానికి కన్ను అనే ఇంద్రియ ప్రమాణం అవసరం. కానీ పరమాత్మకి సంబంధించిన సాధనని విశ్వసించడానికి శాస్త్రమే ప్రమాణం. ఎందుకు దీన్ని నమ్ముతున్నాం? శాస్త్రం చెప్పింది కనుక. అంతేగాని అనుభవానికి వచ్చింది కనుక అనడం కాదు. శాస్త్రం చెప్పింది కనుక మనం నమ్మాలి. నమ్మితే గాని అనుభవానికి రాదు. అందుకే శాస్త్రముల యందు విశ్వాసాన్ని ఆస్తికత అంటారు. అది చెప్తూ అటు తర్వాత వివరిస్తూ ఉన్నటువంటిది దానం. దానం ఎలా చేయాలి? ఇది కూడా గ్రహించవలసిన గొప్ప అంశం. న్యాయార్జితం ముందు అదండి. అంతేగాని నా దగ్గర డబ్బు దానం చేస్తాను, ఎలా తెచ్చానో మర్చిపోండి అంటే ఎవడు మర్చిపోతాడు? భగవంతుడు మర్చిపోడు. కనుక న్యాయార్జితం ధనం అన్నం శ్రద్ధయా. మొన్ననే దానం గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నారు. ఇక్కడ స్మరిస్తే చాలు. వైదికే ద్విజే, వేదవేత్త వేద జీవనం గడిపేవాడికి ధనము అన్నము శ్రద్ధగా ఇచ్చినట్లయితే అది దానమవుతుంది. ఇలాంటి ఉపయుక్తమైన వేవిచ్చన కూడా దానం అవుతుంది. అన్యద్వా యత్ప్రదీయేత అన్నాడు ఇక్కడ. ఎవరికి ఇవ్వాలి? వైదికి. అది నొక్కి చెప్తూ తర్వాత శ్లోకంలో అవైదికాయ విప్రాయ దత్తం యన్ముని పుంగవ నోపకారాయ తత్తస్యం భస్మనేవ హుతం హవిహి. వేదవేత్త కాని విప్రుడు కాని వాడికి చేసిన దానము బూడిదలో పూసిన ఆజ్యం వంటిది సుమా అన్నాడు ఇక్కడ. ఇక్కడ గ్రహించవలసింది మొన్న చెప్పింది ఒక్కసారి చెప్పుకుంటున్నాం. ఎవరికైనా దయతో ఏదైనా ఇవ్వవచ్చు. ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వడం చాలా మంచిది. అది భగవద్భావనతో తప్పకుండా పనిచేస్తుంది. దేయం దీనజనాయచ విత్తం. అది మళ్ళీ భగవత్పాదులు వారు చెప్పినటువంటిదే కదా. దీనజనులు అంటే అసహాయులు. ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. కానీ దయ అనిపించుకుంటుందే తప్ప దానం అనిపించుకోదు. దానికి ఫలితం లేదంటే దాని ఫలితం దానికి ఉన్నది. అదొక చారిటీ. తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. కానీ శాస్త్రసిద్ధంగా శాస్త్రబద్ధ జీవనం గడిపేవాడిలో వాడు నిరంతరం తన మంత్రం జపిస్తాడు, అనుష్ఠిస్తాడు, తత్క్రియతో చేస్తాడు, దానికి తగ్గ నియమంతో బ్రతుకుతాడు కనుక పవిత్ర జీవనం వాడి దగ్గర ఉంటుంది. పైగా మంత్రాదులకు ఉన్న లక్షణం ఏంటంటే ఎవడు అది అనుష్ఠిస్తాడో వాడి యందు దేవతాశక్తి నిహితమై ఉంటుంది. అది రహస్యం. అందుకే వేదాది శాస్త్రములు అధ్యయనం చేయడమే కాకుండా వాటినే వల్లె వేస్తూ వాటి ప్రకారంగా అష్టకర్మలో షట్కర్మలో ఏవి శాస్త్రం విధించిందో దాన్ని పాటిస్తూ ఎవడు జీవిస్తున్నాడో వాడు యందు తద్దేవత వేద శక్తి ఉంటుంది కనుక వాడికి ఇచ్చింది దేవతలకు చేరుతుంది. సంకల్ప సహితంగా చేసే దానం అటువంటి వాడికి చేయాలి. ఇది గ్రహించవలసినది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇటువంటి దానం చేయాలి. తర్వాత ఈశ్వర ప్రణిధానం అని యోగశాస్త్రంలో పతంజలి చెప్పాడు. అది నియమాల్లో ఒకటిగా చెప్పాడు. దాన్ని ఇక్కడ ఈశ్వరార్చనం అన్న రెండు ఒక్కటే. ఈశ్వరార్చనం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. బహిరంగ అంతరంగ రెండు అర్చనలు అవసరమే. ఎందుకంటే బాహ్యమైన ద్రవ్యములు వాడుతూ జీవిస్తున్నాం కనుక బాహ్య పూజలు కూడా అవసరమే. అంతఃకరణలో పరమాత్మ అనుభవం తెచ్చుకోవాలి కనుక అంతరంగ రూపమైన సమర్చన కూడా అవసరమే. రెండు కలిపి చేయాలి. అందుకని మనసులో ఉంటే చాలు అని బాహ్యం మానేరాదు. ఎప్పుడు మానేయవచ్చంటే మనసుతో భోజనం చేసినప్పుడు. శరీరంతో నువ్వు భోజనం చేస్తున్నంత కాలం నైవేద్యం అవసరమే. నీకు వస్త్రం అవసరమంత కాలం వస్త్రం సర్పయామి. నీకు వెలుగు అవసరమైనప్పుడు దీపం సర్పయామి. ఇవి అవసరమే. బాహ్యంలో ఇవి అవసరమే. కానీ బాహ్య పూజలు విడిచిపెట్టానంటే బద్ధకం చేతి విడిచిపెట్టాడు కానీ జ్ఞానం చేత కాదు. కానీ బద్ధకిష్టులందరూ జ్ఞానుల్లో మాట్లాడే కాలం పేరు కలికాలం. తెలుసుకోండి. కనుక మనకి మహానుభావులైనటువంటి జ్ఞానులు కూడా అంతరంగంలో ఎవరినున్నానో వాడినే బహిరంగంలో ఆరాధిస్తున్నాను అని చెప్పినటువంటి వాళ్ళే. అందుకే
సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే, అలరు విశ్వాత్మకునకు ఆవాహనం ఇదే అన్నాడు అన్నమయ్య. విశ్వమంతా నిండిన వాడికి ఆవాహన. దాన్ని బట్టి ప్రపంచమంతా ఎవడు వ్యాపించాడో వాడిని విగ్రహంలో ఆరాధిస్తున్నామనే జ్ఞానం హిందువుకు ఉంటుంది, తెలుసుకోండి. అదే విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు కాదు, అంతటా ఉన్న దేవుడిని నేను విగ్రహం ద్వారా ఆరాధిస్తున్నా అనుకుంటాడు. కనుక రెండూ చాలా అవసరమే అని చెప్తున్నాడు ఇక్కడ. యథాశక్తి అర్చనం భక్త్యా యత్తదీశ్వర పూజనం. యథాశక్తి అర్చన ఈ సంకల్పాల్లోనే చెప్తారు. యథాశక్తి అంటే మళ్ళీ అక్కడ పీనాస్తనం బద్ధకం కాదు, నీ యథాశక్తిని అంతఃకరణానికి తెలుసు. యథాశక్తి భగవంతుడికి ద్రవ్యాదులు సమర్పణ చేయడం వల్ల ద్రవ్యశుద్ధి ఏర్పడుతుంది. బాహ్య పూజ శరీరంతో చేస్తున్నావు కనుక శరీర శుద్ధి ఏర్పడుతుంది. ద్రవ్యము శరీరము శుద్ధమైతే అది అంతఃకరణ శుద్ధికి హేతు అవుతుంది. కనుక వీటితోనే మొదలవుతుంది ఏ పూజ అయినప్పటికీ కూడా. రెండవది రాగాద్యపేతం హృదయం వాగదుష్ట అనృతాదిన హింసా విరహతికాయ ఏతచ్చే ఈశ్వర పూజనం. ఎంత స్పష్టమైన నిర్వచనం చెప్పాడు. అందుకే సూత సంహితలో ఏ రోజు చెప్పిన విషయమైనా మరువకుండా హృదయంలో పెట్టుకుంటే అది ఆ క్షణంలో జీవితంలో వినియోగించేటప్పుడు గుర్తు రావాలి, అప్పుడు చేస్తాం. కానీ ఈశ్వర పూజన అంటే ఏంటో చెప్తున్నాడు. మొదటిది కాకుండా రెండవది రాగాద్యపేతం హృదయం. ఒక దాని ముందు ఇది నాది అనే ఒక ప్రీతిభావం ఎక్కువ పెంచుకుంటే రాగం, పక్కన మరొకటి ద్వేషం, ఇంకో ఎందు ద్వేషం. ఈ రాగద్వేషాలు ఉన్నంతకాలం బాహ్య పూజలు చేసినా వ్యర్థమే. అందుకు బాహ్య పూజలు మానేసానని చెప్పకూడదు, రాగద్వేషాలు తగ్గించుకున్నానని చెప్పాలి ఇక్కడ. దీనితో బాహ్య పూజలు చేస్తున్నాను కనుక రాగద్వేషాలు ఉన్న మోక్షమే అనుకోవద్దయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఆధ్యాత్మిక ప్రగతి కావాలనుకున్న వాళ్ళకి ఒకరి ఎందో ఒక దాని ఎందో మోహం, దానికి సంబంధించి మరొక దాని ఎందు ద్వేషం, ఈ రెండూ ఉంటే ఆధ్యాత్మికలో ఒక్క మెట్టు కూడా పైకి ఎదగలేరు. ఇది తెలుసుకోండి. ప్రారంధవశాత్తు ఇవి వచ్చినప్పటికీ కూడాను విచారణతో తొలగించుకోగలగాలి ఇక్కడ. అలాగని ఇంకొకరి మీద రాగవద్దు అన్నారంటే ప్రతిదాన్ని ద్వేషించమని అర్థం. అందరూ బాగుండాలని కోరుకోవడం, అందరి క్షేమం కోరుకోవడం, ప్రతివాన్ని ప్రేమగా పలకరించడం, అది విశాలమైన ప్రేమ. అలా కాకుండా ఇది మాత్రమే ప్రేమ, దానికి సంబంధించినవి ద్వేషం అనే భావం దోషము. అందుకే రాగాద్యపేతం హృదయం వాగ్ అదృష్ట అనృతాదిన. వాక్ అదుష్ట అనృతాదిన, వాక్కు కూడా దుష్టము కాకుండా ఉండాలి అన్నారు. రెండవది అది. హృదయమేమో రాగద్వేషాలు లేకుండా ఉండాలి, వాక్ అనేటువంటిది అదుష్టము కావాలి, అంటే దుష్టము కాకుండా ఉండాలి. దుష్టం ఎలా అవుతుందా అంటే అనృతాదిన అన్నాడు. అసత్యము మొదలైన వాటి వల్ల వాక్కు దోషము కారాదు. మొదలైన అంటే ఏమిటి, ఇది ఒకటి తెలుసుకోవాలి కదా. అప్పుడు ఇతర శాస్త్ర సహాయంలో వాక్కు ఎలా దుష్టమవుతుందో చెప్పాడు. ఒకటి అసత్యం పలకడం, రెండవది పరుషంగా మాట్లాడటం, మూడవది శాస్త్ర విరుద్ధమైన మాట్లాడటం, నాలుగవది అమంగళం మాట్లాడటం. కొందరికి మొదట వస్తువుని అమంగళం, చచ్చాండ్ర బాబు అనడము, లేదు ఇంకోటి చస్తాడనడము, ఇలాంటి వస్తూ ఉంటాయి. నోటుకొచ్చినట్టు అశ్లీలాదులు పలుకుతుంటారు, అది కూడదు. అది ఈ నాలుగు గుర్తుపెట్టుకోవాలి. కనుక అసత్యము, పరుషము, శాస్త్ర విరుద్ధము, అమంగళము, ఈ నాలుగు వాక్కును దుష్టపరుస్తాయి. ఈ నాలుగు లేకుండా ఉండాలి. చూసారా, ఇవి వేదాంతం దాకా. ఎందుకంటే ఇలాంటి చక్కటి వ్యక్తిత్వం ఉంటే వాడిని అందరూ గౌరవిస్తారు అనేది. చక్కగా మాట్లాడటం అంటే ఇది. ఎందుకంటే మంచిగా మాట్లాడితే అందరూ మన వాళ్ళే, మంచిగా మాట్లాడటం అంటే ఇది లక్షణం ఇక్కడ. అదేవిధంగా ముందు చెప్పినట్టు హృదయంలో వీడు నావాడు వీడు పైవాడు అనేటువంటి సంకుచిత భావం ఉండరాదు. ఇది హృదయానికి అది, వాక్కుకది. ఇక శరీరం ఎలా ఉండాలంటే హింసా విరహితకాయ. శరీరం ఇంకో పోషించుకోవడం కోసం ఇంకో శరీరాన్ని హింసించకూడదు. ఇది చాలా గొప్ప విషయం. అదే ప్రపంచం మొత్తం మీద హింసించకుండా జీవించాలని మొట్టమొదటి బోధించిన ఒకే ఒక్క మతం సనాతన వైదిక ధర్మం. తెలుసుకోండి. అహింస సంపూర్ణంగా అర్థం చేసుకుని దాని అప్లికేషన్స్, ఎక్సెప్షన్స్, లిమిటేషన్స్ కూడా చెప్పినది సనాతన ధర్మం. ఈ మూడు కూడా ఈశ్వర పూజ అని చెప్పాడు. కానీ ఈశ్వర పూజ చేయడం అంటే మొదట యథాశక్తి అర్చనం అంటూ బాహ్యార్చనలు చెప్పినా హృదయము రాగాది అపేతము కావాలి, వాక్కు అనృతాదుల వల్ల దుష్టము కాకుండా ఉండాలి, శరీరము హింస లేకుండా ఉండాలి. ఈ మూడింటితో ఉండడమే ఈశ్వర పూజనము. కనుక బాహ్య పూజాధికాలు చేసేవాళ్ళు ఇవి అంతరంగ సాధనగా అభివృద్ధి చేసుకోవాలి. అంతరంగం బహిరంగం కలిపి సాధన అవుతుంది. అంతరంగ సాధనలు బహిరంగ సాధనలు అని తెలుసుకోవాలి. లోపల చేసేది అంతరంగ సాధన, బాహ్యంగా ఇతర ద్రవ్యములతో చేసేది బహిరంగ సాధన. రెండూ అవసరమే. ఇక సిద్ధాంత శ్రవణం. సత్యం జ్ఞానమనంతంచ పరానందం ధ్రువం పరం ప్రత్యక్ అవగత్యంతం వేదాంతశ్రవణం బుధా సిద్ధాంత శ్రవణం ప్రాహు. సిద్ధాంతము అంటే మాట ఏంటంటే అనేకములు విచారణ చేసి ఇది సత్యము అని తీర్మానించిన దాన్ని సిద్ధాంతం అంటారు. సిద్ధాంతం అంటే అది. ఎవడో ఇది సిద్ధాంతం అని అంటాడు,
కానీ అందులో లోపం ఉంటుంది. అప్పుడు ఒక మహా పండితుడు వచ్చి అందులో లోపాలు ఉన్నాయి కానీ సిద్ధాంతం అనరాదు అని దాన్ని పూర్వపక్షం చేస్తాడు. అప్పుడు ఏది పరమసత్యంగా తేలుతుందో అది సిద్ధాంతం వస్తుంది ఇక్కడ. కానీ సిద్ధాంతం అంటే ఒక్కటే, అదేమిటంటే వేదాంతము చెప్పినది సిద్ధాంతము. వేద అంతము, అంతము అంటే చివరి మాట. వేదము చివరి మాటగా చెప్పింది అంటే అనేకం విచారణ చేసి ఇది అని తేల్చి చెప్పేసింది, దానికి పై మాట లేదు. అంటే ఒక న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ లాగా వేదం ఇచ్చిన ఒక తీర్మానం పేరు వేదాంతము. వేదాంతం అనే మాటకి వేదం ఇచ్చిన తీర్మానము అని అద్భుతమైన నిర్వచనం చెప్పారు శంకర భగవత్పాదుల వారండి. తీర్మానం అది వేదాంతము, అదే శాస్త్రం అంటే. కనుక దానిని గురువులను ఆశ్రయించి పద్ధతిగా తెలుసుకొనుట, వినుట అది సిద్ధాంత శ్రవణం. శ్రవణం ఎప్పుడు చేస్తూ ఉండాలండి. శ్రవణం చేస్తూ ఉంటే ఏమిటి అవుతుందంటే మనస్సు సత్యం నుంచి డీవియేట్ అవ్వదు, పక్కకెళ్ళదు. అందుకే అదే వింటూ ఉంటే మనస్సు అటే ఉంటుంది. రోజు అదే వింటూ ఉంటే మనకి ఒక పాట 4 రోజులు వింటే 5వ రోజు హమ్ చేసుకుంటూ తిరుగుతుంది, అవునా లేదా? అలాగే సిద్ధాంతాన్ని కూడా శాస్త్రం చెప్పిన విషయాన్ని గురుముఖత శ్రద్ధగా నిరంతరం వింటూ 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 ఉంటే సత్యానికి దగ్గరవుతావు, కొన్నాళ్ళకి సత్యంతో కలిసిపోతావు. అదే సిద్ధాంత శ్రవణం అనేది కూడాను నియమాల్లో ఒకటిగా చెప్పాడు సిద్ధాంత శ్రవణం. ఇక ఆ తర్వాత చెప్తున్నటువంటిది గొప్ప విషయం, హ్రీ. హ్రీ అంటే సిగ్గు. హ్రీంకారి హ్రీమతి హృజ వస్తుంది. అలాగే లజ్జ అని అర్థం. హ్రీ అనే శబ్దానికి లజ్జ అని అర్థం అండి. లజ్జ ఇది అమ్మవారి స్వరూపం. ఆ విషయం యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత చెప్పుకుంటున్నాం కదా. లజ్జ అనేది గొప్ప గుణం, అది రామచంద్రమూర్తికి ఉన్నది అని వర్ణిస్తాడు. ఇప్పుడు చెప్పిన గుణాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, అందుకని మహాయోగి. ఇవి మనకు జీవితాలు అలవాటు కావడానికే రాముడని ఒక అవతారమూర్తిని మనకు చూపించాడు ఇక్కడ. ఆయన ఉపాసన చేస్తుంటే గుణాలు వస్తూ ఉంటాయి. అందుకోసం ఈ యమనియమాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, యోగం అంతా ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే యోగేశ్వరేశ్వరుడే ఆయన. ఇవన్నీ చేసి చూపించాడు. ఇలా చెప్తారు కానీ జీవితంలో ప్రాక్టికల్ కాదంటే, ప్రాక్టికల్ అని చెప్పడం కోసం నేను భూమి మీదకి మానవుడిని వచ్చానయ్యా అని చెప్పాడు ఆయన. ఆయన అదే చేశాడు, కృష్ణ పరమాత్మ అదే చేశాడు, వాళ్ళని నమ్ముకున్న ఋషులు అదే చేశారు, వాళ్ళని నమ్ముకున్న పాండవాదులు అదే చేశారు. వాళ్ళ జీవితం ఇలాగే వెళ్ళింది. ఇక్కడ ధర్మం అని ఏదో లేదు, ఇందులోనే ఉంది. కానీ యోగంలోనే సంపూర్ణత ఉంది. ఇక్కడ యమనియమాల్లోనే మీరు అనుకున్న ధర్మాలు అన్నీ వచ్చేసాయండి. ఇక్కడ నిత్యానుష్ఠానాలు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఇక్కడ సంపూర్ణ యోగంలో నిత్య జీవన విధానం ఉంది, వ్యవహార జీవన విధానం ఉంది. అలాగే ఏ సమస్యని ఏ అప్రోచ్తో ఎలా డీల్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి కూడా చెప్తున్నాడు ఇక్కడ. కనుక నిత్య జీవితానికి యోగం ఈ విధంగా పనిచేస్తుంది. కనుక యోగం అనగానే హఠాత్తుగా ఆసనం కొనుక్కోవడం, మఠం వేయడం అనుకోకుండా ముందు ఇవన్నీ కలిపే యోగం అని తెలుసుకోగలగాలి. ఆ కారణం చేత ఇప్పుడు చెప్తుంది హ్రీ. హ్రీ అంటే ఏమిటి, సిగ్గంటే ఏమిటండి? సిగ్గంటే మాటి మాటికి ముడుచుకుపోవడం కాదు, దానికి ఆంతర్యం చెప్తున్నారు. వేద లౌకిక మార్గేషు కుత్సితం కర్మ యద్ భవేత్ తస్మిన్ భవతి యా లజ్జా హ్రీస్తు శైవేతి కీర్తిత. వేదము శాస్త్రము అలాగే లోకము. ఇక్కడ వేద లౌకికం. వేదము లోకము ఏది కూడనిది అని నిషేధించిందో, ఏది కుత్సితమని నిందిస్తుందో ఆ పనిని చెయ్యకుండా ఉండడమే లజ్జ. అంటే లోకం ఇది చేస్తే తప్పని చెప్తుంది, అప్పుడు లోకానికి భయపడాలి. ఆ భయపడడం గొప్ప విషయం. నేను లోకానికి భయపడను, శాస్త్రానికి భయపడను అంటే దాన్ని తెగుంపు అంటారు, వాడిని భ్రష్టుడు అంటారు. తెలుసుకోండి. లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోకాన్ని గౌరవించాలి, అది లోక మర్యాద. దీన్ని మనవాడు పరువు ప్రతిష్ఠ అంటారు. లోకంలో చెడ్డ మాట తీసుకోకుండా ఉండడం. దానికంటే ముందు వేదం, అది లోక వేద అనకుండా వేద లోక అన్నాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే లోకం వేదానికి విరుద్ధంగా ఒక్కొక్కప్పుడు నడవచ్చు. అప్పుడు ఏది ప్రమాణం తీసుకోవాలి అది తెలియాలి ఇక్కడ. అప్పుడు వేదాన్ని ప్రమాణం తీసుకోవాలి. అందుకే ఆ మాట అంత చక్కగా చెప్తారు. ఎందుకంటే మనం ఉన్న లోకం అసలు నాస్తికుల మధ్య బతికేమనుకోండి, అప్పుడు లోకం ఇది నాస్తిక లోకం. అప్పుడు వాడేమనుకుంటాడో అని చెప్పి నువ్వు ధర్మాన్ని విడిచిపెడితే, మీరే చెప్పారు కదండి లోకం ఏది చెప్పింది అదే చేయాలి, లోకం అంగీకరించనది చేయకూడదని. అందుకే నేను లోకం అంగీకరించి చేస్తాను. నువ్వు ఇలాంటి మాట్లాడతావని తెలిసే ముందు వేద పెట్టానన్నాడు ఇక్కడ. కానీ వేద లోక రెండు కూడా అవసరమే అన్నాడు ఇక్కడ. అంటే వేద విరుద్ధము కాని లోకవాక్యాన్ని మనం స్వీకరించవచ్చు. ఒక్కొక్కప్పుడు వేద విరుద్ధం కాకపోవచ్చు, వేదంతో సంబంధం లేకపోవచ్చు, అలాంటివి లోకంలో చేయవలసి రావచ్చు. అప్పుడు పెద్ద దోషం లేదు, ఎందుకంటే వేద విరుద్ధం కాదు కనుక. అందుకే వేద లౌకిక మార్గేషు కుత్సితం కర్మ యద్ భవేత్. వేద ప్రకారం లోక ప్రకారం కుత్సితమని ఏ కర్మ చెప్పబడుతుందో అది చెయ్యడానికి వెనకాడడాన్ని సిగ్గు అంటారు. అదండి సిగ్గు అంటే. లంచం తీసుకోవడానికి వెనకాడడం సిగ్గు, అవినీతి చేయడానికి వెనకాడడం సిగ్గు, తప్పు చేయడానికి వెనకాడడం సిగ్గు. అంతేగాని శాస్త్రంలో ఉందో లేదో వెరిఫై చేసి అప్పుడు వెనకాడతాను అని కాకుండా, మహాత్ములకి సహజంగానే తప్పు చేయడానికి అవకాశం వచ్చినా వెనక్కెడతారండి. ఇది తెలుసుకోవాలి.
కొందరు ఎవరు చూడరంటే తప్పు చేయడానికి సిద్ధం. అలా కాకుండా శాస్త్రం ఉంది, భగవంతుడు ఉన్నాడు అని ఎరుకతో సహజంగా తప్పు చేయడానికి వెనక్కి వెళతారు. మహాత్ములకి ఇది సహజంగా ఉంటుంది. ఇతరులు సాధనతో తెచ్చుకోవాలి, గుణాన్ని విచారంతో తెచ్చుకోవాల్సింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వేదాది శాస్త్రముల యందు బలమైన శ్రద్ధ, ఆస్తిక్యం అని చెప్పానే, అదే హ్రీకి పనికొస్తుంది అన్నాడు ఒకటే మాట. అదే తర్వాత వాక్యం వైదికేషు సర్వేషు శ్రద్ధయా సామతి భవేత్. అక్కడ ఆస్తిక్యం అని ఏం చెప్పారో అది హ్రీ దగ్గరకు వచ్చి బలపరిచారు. అంటే శాస్త్రాన్ని నమ్మేవు కదా, అది ఆస్తిక్యం. ఆ నమ్మిన దాని ప్రకారంగానే జీవించాలి అంటే నమ్మకం ఉంటేనే కదా. ఇది శాస్త్రం కూడదని చెప్పిన కనుక తీసేయాలి. మరి తర్క వితర్కాలు లేవు అక్కడ. శాస్త్రం కూడదండి అంతే చెయ్యను. ఎందుకు, బై వాట్, అది నీ బుద్ధికి అందదు అంతే అని తెలుసుకుని శాస్త్రాన్ని గౌరవించడం. అందుకే ఈ తర్వాత వాక్యం చెప్పండి, శ్రద్ధతోనే నువ్వు వేద విరుద్ధ మార్గాల నుంచి వెనక్కి మళ్ళతావు. ఇది విషయాన్ని చెప్పాను. ఇక తర్వాత చెప్తున్నది జపం. ఇది గురుణాచ ఉపదిష్టోపి తంత్ర సంబంధ వర్జిత వేదోక్తైనేవ మార్గేణ మంత్రాభ్యాసో జపస్మృత. ఇది చాలా విశేషమైన వాక్యం చెప్పారు. గురువులు చెప్పినప్పటికీ వాళ్ళు వేదం ప్రకారం చెప్పినదే స్వీకరించు. ఎందుకంటే గురువులను పేరు పెట్టుకుని తంత్ర సంబంధాలైన వాళ్ళు చాలా మంది ఉంటారు లోకల్లో. వేద విరుద్ధమైన మార్గాలతో వింత వింత హోమాలు, వింత వింత దేవతలు, కనీ విని ఎరగనటువంటి దేవతలను తీసుకొచ్చి, లేక నిన్న కాక మొన్న వచ్చినటువంటి వ్యక్తుల్ని దేవతలను చేసి వాళ్ళకంటూ కొత్త మంత్రాలు కొత్త స్తోత్రాలు తయారు చేసేసి అవి బోధించడానికి గురువులు, వాళ్ళకో వేషం. అలాంటి వాళ్ళని గురువులను భ్రాంతి చెంది అవి గాని అనుసరించేవా పతనమైపోతావు. కానీ గురువైన వేద సమ్మతమైనది చెప్తున్నాడా లేదా నువ్వు తెలుసుకో. అయ్యా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడే ఆ డాక్టర్ సరైన వాడా లేదో 10 సార్లు పరిశీలన చేస్తావు, నువ్వు వైద్యశాస్త్రం చదవకపోయినా. అదేవిధంగా గురువు విషయంలో కూడా కొలబద్ద ఒక్కటే, అతను వేద సమ్మతమైన చెప్తున్నాడా వేద విరుద్ధమైనవి చెప్తున్నాడా ఇది తెలుసుకోవాలి. అయితే తంత్రాలు ఇక్కడ చెప్పేటప్పుడు గర్హ్యములనే చెప్పాడు. అంటే అవి నీచములు, తీసుకోరాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే తంత్ర సంబంధ వర్జిత, తంత్ర సంబంధము లేని మంత్రములను వేదోక్త మార్గంతో గురువు ద్వారా స్వీకరించి జపం చేయాలి ఇది చెప్పాడు. ఎందుకంటే ఒక చేతన వస్తువు మరొక చేతన వస్తువు ద్వారానే ఏదైనా పొందాలి, అదే రహస్యం. చేతన వస్తువు అంటే చైతన్యం కల వస్తువు, అంటే ఒక మానవుడు. వాడికి మళ్ళీ ఉపదేశాదులు మరొక చైతన్యం కలిగిన వస్తువు ద్వారా రావాలి తప్ప జడ వస్తువు ద్వారా రాకూడదు. ఇది ఎలా అంటే టీవీలో ఒక ఆయన చెప్పాడండి, పుస్తకంలో ఇంకోటి చెప్పాడండి, నువ్వు చేసేయకూడదు, అది రహస్యం. అవి జడములు ఆ రెండు కూడా. అందుకే వైద్యం కూడాను ఇప్పుడు గూగుల్లో అన్నీ దొరుకుతున్నాయి కదా, నువ్వు సెర్చ్ చేసి నువ్వు మెడిసిన్ సెలెక్ట్ చేసుకుని తినడానికి లేదు. వైద్యుడు అనబడి చైతన్య వస్తువు వద్దకు వెళ్ళవలసిందే. మనకి ఎంత, ఒక ఆయన పాపం ఒట్టి ఏదో తలనొప్పి వచ్చింది, గూగుల్ సెర్చ్ చేశాడు. క్యాన్సర్ వల్ల తలనొప్పి వస్తుంది, మరి దేని వల్ల వస్తుంది, తన క్యాన్సర్ ఏమో అని భయపడ్డాడు. ఈ భయాల వల్ల లేని రోగాలు వస్తాయి. అందుకే మనకి చేతిలో పరికరం ఉంది కదా అని గూగుల్ సెర్చ్లు మానివేయండి. ఎందుకంటే ఈ మధ్య ఒక డాక్టర్ గారు చెప్పిన మాట, ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు గూగుల్ చదివొచ్చావని అడుగుతాట. చదివస్తే నీకు 2000 ఫీజు, చదవకుండా వస్తే 200 ఫీజు అని చెప్పాడు. ఎందుకంటే వీడు లేనిపోని చెత్తంతా మెదడులో పెట్టుకొస్తాడు. కోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తారు. అందుకే ఎక్కువ నాలెడ్జ్ మహాప్రమాదం తెలుసుకుంటాడు. అందుకే గురువు అనేవాడు పక్కన ఉండాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే మంత్రాలు కోట్లు ఉన్నాయి, నీ బతుకు ఎంత ఉంది. శాస్త్రాలు అనేకం ఉన్నాయి, ఒకటి చదివితే 10 కన్ఫ్యూజన్లు. అందుకే ఒకడు ఉండాలి, వాడి పేరు గురువు. తెలుసుకుంటా గురువుపదిష్ట మార్గేణ అని చెప్తూ గురునాచ ఉపదిష్టోపి ఏం చెప్పాడండి. గురువు ఉపదేశించినప్పటికీ అది వేదానికి విరుద్ధమైన తంత్ర సంబంధములైతే చెయ్యరాదు. ఎందుకంటే అవి వాటికి ఫలితాలు ఉండవా అంటే ఉంటాయండి, తత్కాల ఫలితాలు ఉంటాయి. కర్ణపిశాచ 2 రోజులు చేస్తే చెవిలో వచ్చి చెబుతుంది, అది మంత్రసిద్ధ, అది క్షుద్రం. అది దానివల్ల పరానికి లేదు, ఇహానికి అంతకంటే లేదు. 3 రోజులు బాగుంటుంది, 4 రోజుల నుంచి అది నిన్ను పీక్కుతుంటుంది. తెలుసుకో, ఇక్కడ క్షుద్రతంత్రములంటి యొక్క స్థితి ఇదే. క్షుద్రతంత్రాల్లోకి వెళ్ళకూడదు. దిష్టి తీస్తామనొకడు, పెళ్లి జరుగుటలేదా మమ్మల్ని సంప్రదించుడు, ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని సంప్రదించుడు, మీ అవినీతి సొమ్ము సరిగ్గా రావడం లేదా మమ్మల్ని సంప్రదించుడు. దానికి స్క్రోలింగులు, ఫీజులు, ఇంకా వాడు ఇంత బొట్టు ఒకటిగా, మామూలుగా అయితే మీకు ఫీల్ రాదు. అందుకే వాడు ఇంత బొట్టు, ఇంతంత ఎర్ర పూసల మాలలో ఇంకో నల్ల పూసల మాలలో వేసుకుని ఇలా వస్తాడు వాడు. దాని మధ్యనంత బిళ్ళ. ఇంకక్కడ కూర్చుంటే హోమం దగ్గర మీకు ఘాట్ వచ్చి మీరు లేచిపోవాలి, మిగిలిన హోమం ఆయన చేసుకుంటాడు.
ఇలాంటివన్నీ చేసే వాళ్ళందరినీ విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు ఇక్కడ. వీటి వల్ల నీకు పరము లేదు తెలుసుకో. ఇక్కడ నువ్వు ఉత్కృష్ట స్థితి వైపు వెళ్ళలేవు అని చెప్పాడు. ఇవన్నీ భక్తి అనే ట్యాగ్ కింద, ఆధ్యాత్మిక ట్యాగ్ కింద చలామణి అయిపోతున్నాయి. అది బాధాకరమైనటువంటి అంశం అండి ఇక్కడ. అందుకే సామాన్యులకు ఆధ్యాత్మికత భక్తి అనగానే వాళ్ళే కనబడతారు. ఒకసారి చూస్తే మర్చిపోరు, అంత బొట్టు, అంత వేషం, మరి భయం వేయదండి ఇక్కడ. అందుకే అలాంటి వాడికి దూరంగా ఉండమని గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ. వేదం సాత్వికం. అందుకే అనేక మళ్ళీ మనం చెప్తున్న మాట మరొకసారి చెప్పుకుందాం. సాత్విక సాధన, తాత్విక చింతన, ఇదే ఎప్పుడు ఉండాలి ఇక్కడ. సాత్వికతే నీకు పరమాత్మ ఏమి తీసుకెళ్తుంది. వీటిల్లో రజస్సు కనబడుతుంది. ఎందుకంటే అది వేద మార్గం అంటే ఆధ్యాత్మిక మార్గం అని పేరు పెట్టావు, కానీ అందులో ప్రయోజనాలన్నీ లౌకిక ప్రయోజనాలు, ఏమి ఉత్కృష్టములు కావు. లౌకిక ప్రయోజనాలకు కూడా వేదం చెప్పిన సాత్విక సాధనలతో వెళ్ళు. ఒక శివోపాసన, విష్ణు ఉపాసన, ఇలాంటివన్నీ మంచివే. లేని కొత్త దేవుళ్ళు, అందులో చాలా ఉగ్ర భయంకరమైనటువంటి దేవతలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేసి వాటికి తంత్రాలు, అర్ధరాత్రి పూజలు, ఎక్కడో చెట్లు నీడల్లోనో వల్లకాట్లోనో కూర్చొని చేయాల్సినవి, ఇవేవి కూడా పరమార్థం కాదు. అవేవి సనాతన ధర్మం గొప్పగా గౌరవించేవి కావు. ఇది తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ సనాతన ధర్మంగా చలామణి అయిపోతాయేమో, ఇప్పటి తరాలకి తర్వాత తరాలకి అసలు తెలియదు కనుక అవే అసలు అనుకుంటారు. ఎందుకంటే అవి కనబడ్డట్టుగా ఇవి కనబడవు, అందుకోసం చెప్పాల్సి వస్తుంది. ఎంత గట్టిగా ఎంత స్పష్టంగా చెప్తోంది సూత సంహిత చూడండి. ఇంకో మాట అంటాడు, యా వేద బాహ్యా స్మృతయో యాశ్చ కాశ్చ కుదృష్టయ సర్వాస్తా నిష్ఫలా ప్రేత్యతమో నిష్టాహితా స్మృతా. వేద విరుద్ధమైనటువంటి స్మృతులు కొన్ని ఉంటాయి. వాడికి వాడు ధర్మశాస్త్రం రాస్తాడు, ఏం పోయింది ఇక్కడ. కొత్త పుస్తకాలు ఎన్ని రావట్లేదు, అదే పరిశుద్ధ గ్రంథాలని ఎంత చలామణి అవ్వట్లేదు. కనుక ఇవన్నీ కూడాను వేద విరుద్ధములైనటువంటి శాస్త్రము వలే కనబడే గ్రంథాలు. ఇవన్నీ కూడా కుదృష్టయ కుబుద్ధయ, అవి కుదృష్టులు. అంటే వాటిలో కూడా యాటిట్యూడ్, ఒక థియరీ అన్నీ కనబడతాయి, కానీ వాటి చెడ్డ దృష్టి, చెడ్డ ఆలోచన అంటారు సుమా. అవి ఇహానికి పరానికి రెండిటికి పనికిరావు సుమా. అవి కేవలం తమో గుణ ప్రధానములు మాత్రమే. అందుకే నాయన ఒక్కటి, నువ్వు ఏది పాటిస్తున్నావో, ఏ ధర్మం నీకు పెద్దలు విధించారో శాస్త్ర సిద్ధంగా, దాన్ని హాయిగా పాటించు. ఇతర ధర్మాల వైపు మోహంతో తిరగకు. సాధకుడికి ఇది చాలా అవసరం. అందుకే జపం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, ఏదైనా సరే అనుభవం వచ్చేకే దాని అసలు స్వరూపం తెలుస్తుంది. అంతే కదా, మీరు నడక సాగించారన్నా డెస్టినేషన్ వచ్చేకే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళామనేది తెలుస్తుంది. అంతవరకు ఒక ఐడియాతో వెళ్ళిపోవడమే, అది వస్తే కానీ తెలియదు. అదే నువ్వు మార్గంలో వెళుతున్నప్పుడే రకరకాల అయోమయాలకు వెళ్ళి కాసేపు ఈ మార్గం కాసేపు ఆ మార్గం అంటే ఏ దారి లేకుండా పోతాం. అందుకే ఒక్కటి తెలుసుకో, అది పరంపరగా వస్తున్నది, శాస్త్ర సమ్మతమైనది అయితే మరి ఇంకా అటు ఇటు ఆలోచించకుండా ఆ మార్గంలో వెళ్ళిపో. ఆ మార్గం నీకు చెడుగా కనిపించవచ్చు, ఎందుకంటే అవతల వాడు వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తాడు. నీ మార్గం చాలా చిన్న తక్కువ, నీ దేవుళ్ళందరూ సైతాన్లు అన్నాడు కనుక అవునేమో అని నీకు అనిపించింది. మూర్ఖుడా, అలా అనిపించినప్పటికీ నీ దానిలో నువ్వు ఉండడమే నిన్ను తరింపజేస్తుంది. ఎంత గొప్పగా చెప్పారండి. అంతేగా నువ్వు నా మతంలోకి వచ్చి తరించిపోతావని చెప్పని మతం భూమి మీద ఒక్క హిందూ ధర్మం మతం. నువ్వు ఎందులో ఉన్నావో అందులో నుండి బయటకు వస్తావు, బాగుపడతావు. ఎంత చక్కగా చెప్పారండి ఇక్కడ. అందుకే ప్రపంచంలో అన్ని మతాల మధ్య సామరస్యం అనేది ప్రస్తుతం అత్యంత ఆవశ్యకమైన పెద్ద సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని యుగాల క్రితమే స్థాపించిన ధర్మం సనాతన హిందూ ధర్మం. అందుకే హిందూ ధర్మం యాటిట్యూడ్ ప్రతి మతం వాడికి ప్రవేశిస్తే ఎవడు ఏ మతం పాటించినా తాను బ్రతుకుతాడు, 10 మందిని బ్రతకనిస్తాడు. అప్పుడు ప్రపంచంలో ఈ సమస్యలేవి ఉండవు. అంతేగాని బాధాకరమైన అంశం ఏంటంటే ఈ సిద్ధాంతం హిందువులకు మాత్రమే పరిమితం అయిపోయింది. కానీ సర్వమత సమానత్వం అనేటువంటి సెక్యులర్ భావం ఏదుందో అది హిందువులకు మాత్రమే ఉండవలను, ఇతరులకు ఉండరాదు. అదే సెక్యులర్. ఇటువంటి స్థితిలో ఉన్నాం. అలాంటి సిద్ధాంతం ఇతరులకు లేదు గనక మన సిద్ధాంతం మనం పాటిస్తూ ఇతరులు ఏ విధంగా ఉన్నా వాటిని గౌరవిస్తాం తప్ప అనుసరించము అని చెప్పగలిగినప్పుడు మనం క్షేమంగా ఉంటాం, ఇతరులు క్షేమంగా ఉండగలరు. అప్పుడు ఏ ఫైల్స్ తయారవ్వవు తెలుసుకోండి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ శ్లోకం దేనిలోది? ఇక్కడది ఈ శ్లోకం. అంటే ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పడం. ఏది ముందని డిస్కషన్ మళ్ళీ వద్దులేండి, రెండు వ్యాసప్రోక్తమే. ఇది ఏ శ్లోకాలు అందరూ కనబడతాయి ఏంటండి అంటే రెండు రాసినప్పుడు వ్యాసుడే, అది చెప్పడం కోసం. తానే రాశాడు కనుక ఇక్కడిది చెప్తూ ఆ గ్రంథాన్ని గుర్తు చేస్తాడు, అక్కడిది చెప్తూ ఈ గ్రంథాన్ని గుర్తు చేస్తాడు. అదే ఆయన చమత్కారం ఇక్కడ. దీన్ని బట్టి నేను ఎన్ని రాసినా
సూత్రం ఒక్కటే, లక్ష్యం ఒక్కటే నాయన అని చెప్పడం వ్యాసుడి హృదయం. మహానుభావుడు అంత చక్కగా ఇవే శ్లోకాలు అక్కడ కనబడ్డానికి. కానీ నేటి రీసెర్చ్ స్కాలర్స్ ఏం చేస్తారంటే, ఇది దీని తర్వాత అది వచ్చిందా, దాని తర్వాత ఇది వచ్చిందా, దీని నుంచి దీన్ని స్వీకరించారని వీళ్ళు కాగితాలు రాస్తారు. వద్దు, అలాంటి రీసెర్చ్లు మనకు వద్దు. రాసిన వాడు ఒక వ్యాసుడే గనక ఆయన ఇలాగే రాస్తాడు. ఇవే పదాలు కనబడతాయి ఇక్కడ. అదే శ్రేయాన్ స్వధర్మో విగుణ, ఈ మాట్లాడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో సూత సంహిత కూడా మనకు చెప్తున్నది. అదే నాయన సారాంశం ఏంటంటే, వేద మార్గంలో ఉన్నావు, హాయిగా దాన్ని చేసుకో. మరి తంత్ర మార్గాల్లో ఎవరో ఉన్నారు అంటే వాళ్ళ గురించి నీకు అనవసరం. వాడిది వాడు చేసుకొని నువ్వు చక్కగా ఇదే పాటించు. నేను చెప్తున్నా, ముక్తికి కానీ భక్తికి కానీ ధర్మార్గాన్ని పనికొచ్చేది మాత్రం వేదోక్తం. ఈ రహస్యాన్ని పట్టుకునే ఆ కాలానికే చాలా వేద విరుద్ధమైన తంత్రాలు వస్తే గమనించి ఆ తంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవి కూడా వేదము నుంచే వచ్చే కానీ అపమార్గం తొక్కే. అందుకే వాటిని సవరించి వాటికి సాత్వికత తాత్వికత అందిస్తూ వేదముకు విరుద్ధము కానివి మాత్రమే స్వీకరించి వేదానికి విరుద్ధమైనవి తొలగించి సంస్కరించిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. అందుకే తంత్రములు మన సనాతన ధర్మంలోకి ప్రవేశించాయి. ఉదాహరణకు శ్రీ విద్యాదులన్నీ కూడా ఇవి వేద సమ్మతములై ఉన్నవే. అందుకే వేద సమ్మతంలో ఉన్న భాగమును తీసుకుంటూ వాటిలో చెప్పినటువంటి మకారాదులు ఏవైతే ఉన్నాయో అవి వేద విరుద్ధములను తొలగించాడు మహానుభావుడు. ఈ పని శంకరునితో మొదలు కాలేదు. దానికి ముందు సుభాగం పంచకం అని చెప్తూ వశిష్ఠుడు, సుఖయోగీంద్రుడు, సనకసనందనాథులు వీరందరూ చేసిన మార్గాన్ని అనుసరించారు. అదే మార్గాన్ని మళ్ళీ సృష్టిపరచడానికే శంకర ప్రతిష్ఠిత పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాలకు చెందినటువంటి వారందరూ కూడా వేద సమ్మతమైన తంత్రాన్ని స్వీకరిస్తూ ఆ తంత్రాల్లో వేద విరుద్ధమైన వాటిని తొలగిస్తూ వేదానికి తంత్రానికి మధ్య ఒక సమన్వయాన్ని సాధించారు. ఇక్కడ ఆ సమన్వయానికి ఆధారం సూత సంహిత లాంటి గ్రంథాల ద్వారా వ్యాసుడు చూపించిన బాట. దాని ప్రకారం చేశారు. అందుకే విద్యారణుల వారి గురించి శృంగేరి జగద్గురు ఆయన ఆ మహానుభావుడు ఈ విధమైన మార్గంలోనే చక్కటి ఆగమ పద్ధతులకు ఏర్పాటు చేసి శ్రీ విద్యకు సంబంధించినటువంటి తంత్ర విధానాన్ని కూడా చూపించాడు వేద సమ్మతమైన పద్ధతులు. అదేవిధంగా వేద సమ్మతమైన శ్రీ సూక్తానికి తంత్రములకు అనుబంధం చేస్తూ ఎన్ని గొప్ప ప్రక్రియలు చేశారని మహాత్ములు. అవి మనకు సంప్రదాయాలు అయ్యాయి. సంప్రదాయం ఎందుకయింది? వేద సమ్మతమైనవి, వేద హృదయానికి విరుద్ధం కానివి గనక. ఇది తెలుసుకోవాల్సింది. ఈ విధంగా సంస్కరించారు పెద్దలు. మనం కష్టపడడానికి ఏమీ మిగలలేదు. హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం చాలు. మనకెందుకు తలనొప్పి? అదంతా వాళ్లే ఆలోచించి నిర్ణయించేశారు. చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరణేలని మనస అన్నట్లు వాళ్ళంతా చక్కటి మార్గం వేసేసారు. క్షుణ్ణ మార్గాన్ని అనుసరిద్దాం. అది తస్మా సర్వ ప్రయత్నేన వేద మంత్రం సదా జపేత్. అందుకే వేద ప్రతిపాద్యమైనటువంటి మంత్రములు మాత్రమే జపించు. అది తెలుసుకో. కానీ జపానికి తీసుకోవాల్సిన మంత్రం ఏంటి? వైదిక మంత్రమే స్వీకరించాలి. ఎందుకంటే వేదాంతము నీకు కావాలి గనక వేద మంత్రమే నీకు ఇక్కడ అనుసరణీయ. జపానికి వేద మంత్రం కనుక వేద ప్రతిపాద్యమైన దేవతలనే ఉపాసించాలి. ఆ దేవతకు సంబంధించిన మంత్రములే జపించాలి అనేది సనాతన ధర్మం చెప్పింది. అందుకని వేదంలో చెప్పని కొత్త దేవుళ్ళు, వాళ్ళ నామాలు, వాళ్ళ పూజలు, వాళ్ళ మంత్రాలు స్వీకరించరాదు అని సూత సమయం చెప్పింది. మళ్ళీ గ్రూపులు బయలుదేరి గొడవకు రాకండి. నా పని అమాయకంగా సూతులు చెప్పింది చెప్పడమే. బాధాకరం ఏంటంటే హిందూ మతానికి విశాల హృదయాన్ని అలవాటు చేసుకుని కనీ విని ఎరగని కొత్త దేవుళ్ళందరూ చొచ్చుకొచ్చి కాలుష్యం అయిపోతుంది. అది బాధాకరమైనటువంటి అంశం. అందుకే ఒకటే మాట, తస్మాత్ సర్వత్ ప్రయత్నేన వేద మంత్రం సదా జపేత్. అది జపించు. అదే నారాయణ, శివ, రామ, కృష్ణ ఇవన్నీ వేదమునందు ప్రతిపాదింపబడినవి. ఇది చెప్పగానే మన వేదాన్నంత గౌరవించాం కదా అని మరొకడు బయలుదేరొచ్చి వేదమునందు మా దేవుడి గురించి కూడా చెప్పారు అని బయలుదేరుతాడు. ఇక్కడ వాడు బట్టతలకి మోకాలికి ముడిపెడి ఏదో చెప్తూ ఉంటాడు. అవి నిజమేమో అనుకునే అజ్ఞానులు మూకలు ఉన్నారు భారతదేశంలో. అందుకే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అది తెలుసుకోవాల్సినది. దానికి వాళ్ళు లేనిపోని అర్థాలు చెప్తారు. ఒక ఆయన ఏషధర్మ సనాతన అంటే మీరే చెప్పారు కదండి, ఏష అంటే మా దేవుడి గురించే చెప్పారు అన్నాడు మూర్ఖుడు. పదానికి అర్థమే తెలియదు. ఏష అంటే ఇది ఇతడు అని అర్థం. దానికి దీనికి అర్థం ఉందా? ఇలా వాడు చెప్పగానే సంస్కృతి తెలియని వాళ్ళు నోళ్ళు వెళ్ళబట్టి నిజమేగా అంటారు. అలాంటి మోకలు ఎక్కువైపోయింది. ఇది వచ్చిన బాధాకరమైన అంశం. అందుకే ఒక్కటి, ఈ సనాతన ధర్మంలో ప్రాచీన కాలం నుంచి వేద ప్రతిపాద్యమైన దేవతలు ఎవరు ఉన్నారో వాళ్ళని ఆరాధించుకోవాలి. ఆ మంత్రములే జపించాలి. జపం మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది తెలుసుకున్నాడు. వాచికో మానసస్తదా. ఇవి సాధకులకి చాలా అవసరమైనటువంటివి. ఇప్పుడు చెప్తున్నవన్నీ అవే అనుకుంటాను నేను. అనవసరమైన చెప్పకూడదనే దేవుడికి దండం పెట్టుకుని ఆసనం మీద కూర్చుంటున్నాం కనుక అవసరమైన చెప్తున్నాయో అని అనుకుంటాం. ఏం చేస్తాం? మీరు గ్రహించండి. జపం గురించి చాలా విషయాలు గొప్పవి చెప్తున్నాడు ఇక్కడ. 2 రకాలుగా ఉంటుంది జపం.
వాచిక మానస రెండు. వాచికం మళ్ళీ రెండు విధాలు. వాచిక ఉపాంశవు ఉచ్చైశ్చ. వాచకము రెండు విధాలు. ఉపాంశవు ఉచ్చ. ఉపాంశవు అంటే లోపల పలుకుతాం కానీ బయటకు వినబడదు, పెదాలు కదుపుతూ ఉంటాం. ఉచ్చ అంటే బిగ్గరగా పలుకుతాం. ఇవన్నీ మళ్ళీ రెండు విధాలు అది వాచకం. అలాగే మనస్సు కూడా రెండు విధాలు. మననం ఒకటి, ధ్యానం ఒకటి అన్నాడు ఇక్కడ. మనస్సుతో చేసేది రెండు. మననం. మననం అంటే మాటి మాటికి దానినే మనస్సులో చింతన చేయటం మననం. మనస్సుని ఏకాగ్రంగా నిలుపుట ధ్యానం. ఇక్కడ మానసికం రెండయింది, వాచికం రెండయింది. ఇందులో వాచికంలో ఉచ్చైహి చేసేదానికంటే ఉపాంశం మంచిది. వాచికంలో అంటే బయటకు వినబడకుండా చేసేది. అయితే నామాదులు ఉంటాయే అవి బయటకు గట్టిగా బిగ్గరగా పలికడం మంచిది. కానీ ఉపదిష్టమైన మంత్రం మాత్రం ఉపాంశువుగా చేయడమే మంచిది. ఇక మానసికంగా మననం ధ్యానం అన్నారు కదా. మననం అనేది ఎలా వస్తుందంటే మంత్రార్థాన్ని భావన చేయడం ఒకటి, మంత్రం యొక్క అర్థాన్ని భావన చేయుట, అదేవిధంగా మంత్రం యొక్క అక్షరము, దాని యొక్క శబ్ద స్వరూపము ఇత్యాదుల్ని తలంచుకుంటూ చేయడం. మననం అంటే ఆ తలంచుకుంటూ చేయడము మనన రూప జపం. ధ్యాన రూప జపం అంటే చేస్తున్న మంత్ర అక్షరముందు ఏకాగ్ర దృష్టి పెట్టుట, ఉద్దిష్ట దేవత యొక్క స్వరూపాన్ని ఏకాగ్రముగా తలంచుకునుట, ఇది ధ్యానము అని చెప్పబడుతుంది. శివమంత్రం చేసామనుకోండి, అక్షరముల దృష్టి పెట్టడం కూడా ధ్యానం వస్తుంది. ఒక్కొక్క అక్షరంపై ఆ ఉచ్చరిస్తున్న శబ్దంపై దృష్టి పెట్టడం ధ్యానం. అలాగే శబ్దము ద్వారా వర్ణించబడుతున్న ఏదైతే ధ్యాన శ్లోకాలను నువ్వు చదువుకున్నావో, ధ్యాన శ్లోకం ఎందుకు పెడతారు? ఈ మంత్రం చేసేటప్పుడు ఈ రూపాన్ని ధ్యానించని చెప్పడానికి. ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటావు, అది చెదిరిపోతుంది. చెదిరిపోతున్నప్పుడు అక్షరం మీద దృష్టి పెట్టు. ఇలాగా అటు ఇటు చేసుకుంటూ ఉండొచ్చు. ఈ రెండిట్లో నిలబడలేనప్పుడు మననం చేసుకో. కనుక ఇవి ఏదో ఒకటి చేయడం కాదు, కలిపి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మధ్యలో ఉపాంశం సహాయం కూడా తీసుకోవచ్చు. కానీ వాచిక మానస కలుపుకోవచ్చు. సాధకుడు ఏది గొప్పది అనుకోకుండా తాను ఏది చెయ్యగలుగుతున్నాడో అక్కడి నుంచి మొదలు పెట్టడం చాలా అవసరము. కానీ ఉపాంశము వాచికంగా చేస్తూనే మననము ధ్యానము కూడా చేసుకోవాలి. ఇక్కడ గమనించినది, ఇందులో ఉచ్చ చేసిన దానికంటే ఉపాంశము చేస్తే 1000 రెట్లు ఫలం ఎక్కువ ఉంటుంది అన్నాడు ఇక్కడ. ఉపాంశ జపం కంటే మానస జపానికి 1000 రెట్లు ఫలము. మానస జపానికి 1000 రెట్లు ఫలం అన్నాడు, కానీ అది మననమా ధ్యానమా చెప్పలేదు. మానసిక జపం ఏదైనా ఉత్కృష్టమే. అది మనన రూపమైన ధ్యాన రూపమైన కూడా ఉపాంశ జపం కంటే 1000 రెట్లు ఫలం. దీన్ని బట్టి ఉపాంశ చేసేవాళ్ళు నిరుత్సాహపడనక్కర్లేదు, అది చేస్తూ దీనికి వెళ్ళాలి. ఉపాంశ చేసేవాళ్ళు అయ్యో అటు వెళ్ళలేకపోయి అనుకునే కంటే ఉచ్చైహి చేసేదానికంటే 1000 రెట్లు ఫలం పొందుతున్నాం కదా అనుకోండి, ఇంకా బాగుంటుంది. తృప్తితో ఇంకా వెళ్ళాలి. తృప్తి పడుతూ తృప్తి చెందకుండా సాధన చేయాలండి. ఎప్పుడు తృప్తి చెందకుండా సాధన చేసామనుకోండి ఎప్పుడు తృప్తి ఉండదు. కానీ చేస్తున్న దాన్ని తృప్తి చెందుతూనే అయిపోయింది ఇక చాలు అనుకోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని తప్పనుండాలి. ఎందుకంటే తృప్తి పడిపోతే పురోగతి లేదు, తృప్తి లేకపోతే అసలు గతి లేదు. తెలుసుకోండి. కనుక రెండింటి బ్యాలెన్స్ చేయడంలోనే మనం చమత్కారం అంతా చూపించుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఉపాంశం చేసేవారు నిరుత్సాహపడకుండా మనస్సులోకి వెళ్ళాలి. మనసు మననమైన ధ్యానమైన ఉత్కృష్టమే అని చెప్పాడు ఇక్కడ. అయితే ఎలా పొందాలి గురువు ద్వారా అంటే ప్రసన్న గురుణ పూర్వం ఉపదిష్టం త్వనుజ్ఞయ ధర్మార్థం ఆత్మశుద్ధ్యర్థం ఉపాయ గ్రహణం వ్రతం. ఇప్పుడు వ్రతం అంటే ఏంటో చెప్తున్నాడు. ప్రసన్నుడైన గురువు ద్వారా. ప్రసన్నుడైన గురువు ద్వారా అంటే గురువు తనకు ప్రసన్నుడయ్యేటట్లు చేసుకోవాలి. నువ్వే వెళ్ళి ఆయన ప్రసన్నంగా లేడు అనడం కాదు. నువ్వు ఎలా ఉంటే ఆయన ప్రసన్నుడు అవుతాడో అలా చేసుకో. శుశ్రూష చేత, ధర్మం చేత, పవిత్ర చేత, సద్గుణాల చేత గురువు ప్రసన్నుడు అవుతాడు నీ పట్ల. నీ ప్రవర్తన బట్టి ప్రసన్నుడు అవుతాడు. అలా ప్రసన్నుడైన గురువు ద్వారా నువ్వు వ్రతములు ఉపదేశం పొందు. వ్రతములు అంటే నియమబద్ధముగా చేయవలసిన శాస్త్రచోదిత కర్మ. మళ్ళీ చెప్తున్నా, నియమబద్ధముగా చేయవలసిన శాస్త్రచోదిత కర్మ. అది నియంతో సెలెక్ట్ చేసుకోకుండా గురువు ద్వారా అనుమతి పొంది అది ఆచరించాలి. ఎందుకు వ్రతం చేయాలి? ధర్మార్థం ఆత్మశుద్ధ్యర్థం ఉపాయం. వ్రతం అంటే అది ధర్మమునకై ఆత్మశుద్ధికై, అంటే ఆత్మశుద్ధి అంటే మనశ్శుద్ధికై, చిత్తశుద్ధికై, ధర్మం కోసం చిత్తశుద్ధి కోసం ఉపాయాన్ని గురువు ద్వారా తెలుసుకుని పాటించడాన్ని వ్రతం అంటారు. కనుక జపం తర్వాత చెప్తున్నది వ్రతం నాయన అన్నాడు. ఈ విధంగా మొత్తం 10 నియమాలు చెప్పడం జరిగింది. యమాలకి నియమాలు కలుపుకుంటూ ఇప్పుడు చెప్తున్నది ఆసనములు. ఆసనములకు వచ్చేటప్పటికల్లా అటు హఠయోగంలోను ఇటువైపు రాజయోగంలో పతంజలి కూడాను అనేక రకాల ఆసనాలు చెప్పారు. ఈ ఆసన ప్రక్రియలు కూడా వారి శారీరక పరిస్థితిని అనుసరించి వెయ్యాలి కనుక ఇన్ని ఆసనాలు.
ఎందుకు చెప్పారంటే ఒకటే చాలు కదా అంటే, అందరి మానవులే అయినా శరీర లక్షణాలు బట్టి ఉంటాయి. వారి వారి శారీరక స్థితులు, అసక్తత సక్తత అంటే సమర్థత అసమర్థత ఇత్యాదులను ఆధారం చేసుకుని ఇన్ని ఆసనాలు చెప్పారండి. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతివాడు శీర్షాసనం వేస్తే అదో ప్రమాదం. ఎవడు ఏది వేయగలడు. పైగా ఒకటి తెలుసుకోవాల్సిందంటే, భగవత్ కృప కోసం ఎక్కువ ఏవీ చేయక్కర్లేదు, ఎక్కువ ఆసనాలు అక్కర్లేదు, ఏవి అక్కర్లేదు. రకరకాల సిద్ధుల కోసం మాత్రం ఎక్కువ చేయాలి. తెలుసుకోండి. ఇక్కడ కొన్ని రకాల ఆసనాలు వేస్తే పూర్వజన్మలు గుర్తొస్తాయి. కొన్ని రకాల ఆసనాలు వేస్తే వజ్రకాయం వచ్చి 100 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతారు. బ్రతికి ఏం చేస్తారు? అది పెద్ద ప్రశ్న. అలా తొందరగా పోవాలని కూడా కాదు, చక్కటి ఆయుష్ ఆరోగ్యంతో అనుకున్న పరమాత్మను పొందడం వరకు జీవిస్తే చాలండి. అది లక్ష్యం. అది ప్రధానం చేసుకోవాలి. అంతేగాని అక్కడో కొన్ని 120 ఏళ్ళు వజ్రకాయంతో ఉన్నాడు, ఏం లాభం? ఎప్పుడైనా ఆత్మచింతన చేశాడా? అందుకే వీటన్నిటి వేదాంత శాస్త్రం ఎక్కువ అంగీకరించేది. ఎందుకంటే భౌతిక ప్రయోజనం ప్రధానంగా కలిగిన వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వం. అలాగని చెప్పేవాడు నిరసించరాదు. వాటి అవసరాలు వాటికి ఉంటాయి. ఎందుకంటే యోగ మార్గం ఎంత గొప్పదో ప్రపంచానికి చాటాలి అంటే భౌతికంగా కూడా గొప్ప ప్రయోజనాలు ఇచ్చే శక్తి మన యోగానికి ఉందని చెప్పాలి ఇక్కడ. అందుకే అనేక అత్యద్భుతమైన మహిమలు కనబడుతున్న యోగంలో. అంటే మహిమ అంటే ప్రయోజనమే. మనం చేయలేని వాడు చేసి పొందితే మహిమ. అంతే. మహిమ అంటే ఇంకేం కాదు ఇక్కడ. ఒక ఆయన ఆకాశగమనం చేస్తాడు, మరొక ఆయన నీటి మీద కూర్చుంటాడు. వాడిని వెంటనే దేవుడు అనేది పూజిస్తా. అది వచ్చింది ప్రమాదం. వాడు ఆ యోగము ఆ సాధనం చాలా గొప్పగా చేసి వాడు సాధించాడు. నువ్వు అది చేయలేదంతే, చేస్తే నువ్వే అవుతావు. కానీ వాడు అయ్యాడుగా, అందుకు గౌరవించు. అంతే. నేను చేసి నేను అవుతానులే, తీసిపారి. అలాగని వాడు భూమి అక్కడి నుంచో దిగొచ్చాడని వాడికి ఆశ్రమం కట్టి వాడి దర్శనానికి ఫీజు పెట్టి వాడికి లేనిపోని విధంగా వాడు దేవుణ్ణి చేసి ఇది వచ్చింది బాధ. ఇలాంటి పొరపాట్లు కూడా మన సంస్కృతిలో జరుగుతున్నాయి. అందుకే చెప్పడం. కానీ అనేక మంది యోగులు కొన్ని సిద్ధులు ఇచ్చేటప్పటికల్లా దుకాణాలు తెరుస్తున్నారు. వాడికి యూనిఫారము, వాడి చుట్టూ జనం. ఆఖరికి వాడు రియలైజ్ అయ్యి మళ్ళీ ఏకాంతానికి వెళ్ళిపోవాలనిపించిన వెళ్ళనివ్వనంత వ్యవస్థ తయారైపోతుంది. అవునా లేదా? ఇది చూస్తున్నాం. అందుకే పాపం ఎవడైతే దుకాణం పెట్టి ఇలా అంటూ కనబడ్డాడో వాడిని చూసి జాలిపడాలి. ఇంకే నీ బతుకంతేనైనా. అందుకే ఆ సిద్ధులు తాగిన వాడికి పూర్ణ సిద్ధి లేదు. అందుకే పతంజలి యోగ శాస్త్రాల్లో బోల్డ్ అన్న ఆసనాలు చెప్పాడు. ఆసనాల తర్వాత రకరకాల సిద్ధులు చెప్పాడు. వాటికి ఆకర్షితులు కారాదు. ఒకటే, ఉన్నంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉండడం, మనస్సు దృఢంగా ఉండడం, ఏకాగ్రపరచగలిగిన శక్తి ఉండడం, అంతే. పరమాత్మను హాయిగా సాధన చేసుకోవడానికి తగ్గట్టుంటే చాలు. దాని వరకే తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఆ మాత్రమే ఆసనాలు చెప్పాడు. ఆసనాల్లో పద్మాసనం, స్వస్తికాసనం, ఇచ్చాదాసనాలు ప్రధానం. అవి ఎలా వెయ్యాలో కూడా కొన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఇవి వేసేటప్పుడు కుడి చేత్తో ఎడంకాలి బొటన వేలిని పట్టుకుని కుడి తొడపై పెట్టుకుని, ఎడం చేత్తో కుడికాలి బొటన వేలిని పట్టుకుని ఎడమ తొడపై పెట్టుకుని నిటారుగా కూర్చుని పద్మాసనం వేయాలి. ఆసనం ప్రారంభించగానే, అంటే పద్మాసనం మనం చూస్తూనే ఉంటాం, ఆ ప్రక్రియకో తేడా ఉందండి. ఊరికిలో వేసకుండా ఆ చెయ్యాల పట్టుకు వేయడంలో కూడా ఇది ఉంటుంది, మనకు తెలియదు. ఇది పద్మాసనం. ఆ పద్మాసనం వల్ల ఏం జరుగుతుందంటే రోగాలు పోతాయి, అంతఃకరణ మాలిన్యాలు పోతాయి. కొన్ని ఆసనాలు వెంటనే, తర్వాత ప్రాణాయామం ప్రక్రియలు, కానీ ఆసనాలతోనే. కనుక కొన్ని అయితే మనం అక్కడ ప్రాణాయామం చేయకపోయినా ఆసనం వేసి కూర్చున్నా ఒక సిద్ధి వస్తుందండి. అది విశేషం. ఇలాంటి ఆసనాలు కొన్ని చెప్పారు. అందులో పద్మాసనం, స్వస్తికాసనం ఇక్కడ సూచనగా చెప్పడం జరిగిందే కానీ గురుముఖత నేర్చుకుని చేయడం ఇవి కూడా. పైగా నీ శరీరాన్ని అనుసరించి నీకు కొన్ని ఆసనాలు పడకపోవచ్చు. ఎందుకంటే కొన్ని శస్త్రచికిత్సలు జరిగిన వారికి కొన్ని ఆసనాలు పడవు, వేయకూడదు వాడు ఆసనాలు. అది మనం గురువు దగ్గర చెప్పలేదు అనుకోండి, వాడు ఆసనం చెప్పేస్తాడు, ప్రమాదం. అందుకే ఇవి కూడా ఒక డాక్టర్ రిపోర్ట్లో చెప్పుకోవాల్సినదే. కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్న వాళ్ళకి పద్మాసనం పడదు, అది మంచిది కదా వాళ్ళకి, అలా చెప్తారు. అలాగే ఆసనం పడదు కనుక నేను ఆసనాలు ధ్యానాలు మానేసాను అనకూడదు. అత్యంత రోగికి కూడా పనికొచ్చే ఆసనం ఒకటి చెప్పింది యోగశాస్త్రం. అలాంటి ఆసనాలు ఉన్నాయి. అదే స్థిర సుఖం ఆసనం. ఎలా కూర్చుంటే నీ మనస్సు ఏకాగ్రం అవుతుందో అలా కూర్చోన్నాడు. కొంతమందికి జపం ఎందుకు మానేశానంటే డాక్టర్ కింద కూర్చోవద్దని చెప్పాడండి, అప్పటి నుంచి మానేశానంటాడు. కానీ తిండి మానేలే, వాడు కుర్చీ మీద కూర్చొని తిండి మాత్రం తింటున్నాడు ఇదివరకు కింద కూర్చో. అలాగే నువ్వు కూడా ఒక ఆసనం, ఈ మఠం వేసుకునే యోగం లేకపోతే కుర్చీ మీద ఒక చిత్రాసనం ఏదో పరచుకో, పాదం కిందకి తగలకుండా ఒక స్టూల్ లాంటిది పెట్టుకో, జపం చేసుకో, తప్పేం లేదు. అంతేగాని అదే బాగుందని చెప్పి వెయ్యగలిగి మానేకు, అది చెప్తున్నాడు. ఒక ఆయన సుఖం ఏంటంటే కాడు చాచు కూర్చోవడం అంటే అన్నారు. బద్ధకం సుఖం కాదు ఇక్కడ, దీనితో చెయ్యలేనిది. అంతేగాని బలంగా పద్మాసనం వేసుకుని నొప్పులు వస్తున్నాయంటే మనసు కుదరట్లేదంటే దానికంటే మామూలుగా మఠం వేసి కూర్చో అని చెప్తే చాలు ఇక్కడ. అది స్థిర సుఖమాసనం ఒకటే మాట చెప్పాడు. అంతేకాదు ఆసనం యొక్క ప్రాధాన్యాన్ని బ్రహ్మసూత్రాలు కూడా ఆసీన సంభవాత్ అనే సూత్రం ద్వారా చెప్పాడు. అండ్ వేదాంత విచారణకు కూడా ఆసనం.
అంటే యోగము వేదాంత విచారణ నాకు కలుస్తుందో చూడండి. ఎందుకంటే ఆత్మగుణం తెలుసుకోవడం కుదురుగా కూర్చోవాలి కదా. ఎప్పుడు కుదురుందండి? ఇవాళ ప్రారంభించి ఎన్ని చెయ్యాలని చేసేసిన తృప్తే తప్ప. అది మొన్నే చెప్పుకున్నాం. ఈరోజు హాయిగా చేసుకున్నాం చెప్పగలుగుతున్నామా? ధ్యానం కుదరట్లేదు కనుక ఆసనం నిజంగా ఆ సమయంలో ఇంకో విషయం ఆలోచించుకోండి. ఎందుకంటే ఆలోచించి నువ్వు ఏం చేయలేవు ఆ సమయంలో. కనుక ఏం చేస్తున్నావో అదే ఆలోచించి, అదే తపస్సు. ఒకటి చేస్తూ మరొకటి ఆలోచిస్తే అది చెయ్యవు, ఇది జరగదు. యోగం అంటే ఏమిటో కాదు, ఏది చేస్తున్నావో అదే చెయ్యు, దాని గురించి ఆలోచించు, అదే పెద్ద యోగం. భోజనం చేస్తున్నప్పుడు దాని మీద ఏకాగ్రత తింటే అదొక భోజన ఏకాగ్ర యోగం. అది బాగుంటుంది, దాని సిద్ధి దానికి ఉంటుందండి. ఏది చేసినా అది గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే స్థిర సుఖమాసనం. ఏనకేన ప్రకారేణ సుఖం ధైర్యంచ జాయతే తత్ సుఖాసనం ఇత్యుక్తం. మరి సుఖాసనానికి డెఫినేషన్ ఏంటో చెప్పేశాడు. ఎలా కూర్చుంటే నీకు సౌకర్యంగాను ధైర్యంగాను, ధైర్యంగా అంటే పడిపోతానేమో అని భయం లేకుండా అని కాదు, యోగమునందు నిలుకడ కలగడానికి అనుకూలముగా ఉండడాన్ని ధైర్యం అంటారు. ఇక్కడ అది అర్థం. ఏది వెయ్యడం వల్ల సుఖముగా నిలుకడగా ఉంటుందో అది వెయ్యు, అది స్థిర సుఖమాసనం. ఈ డెఫినేషన్ పతంజలి చెప్పాడు, దాన్ని ఇక్కడ చెప్పారు. మొత్తానికి చేసేటప్పుడు మాత్రం ప్రధానంగా దక్షిణోత్తర పాదంతో సభ్య ఊరిని విన్యసేత్ రుజుకాయ సుఖాసీనో వీరాసనం ఉదాహృతం. వీరాసనం కూడా చక్కగా చెప్పారు. ఏది వేసినా ప్రధానంగా వెన్ను నిటారుగా ఉండాలి. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ఇలా తలలు వంచేస్తే అది వేరే ప్రక్రియలకు వస్తాయి, మెదడుకే ఇబ్బంది. మెదడుని శుద్ధి చేయడంలో ప్రాణాయామానికి మించిన ప్రక్రియ లేదు. దానికి ఆసనం చక్కగా సెట్ అవ్వాలి. ఆసనం సరిగ్గా సెట్ కాని వాడికి ప్రాణాయామం కుదరదు. తెలుసుకుంటారు ఆసనం తర్వాత ప్రాణాయామం. ఆసనం సరిగ్గా చూసుకోగలగాలి. పైగా ఆసన జయం అని ఒకటి ఉంటుంది, అది సాధించాలి. ఆసనంలో జయం సాధిస్తేనే ప్రాణాయామంలోకి వెళ్ళాలి. ఆసన జయం అంటే ఏమిటి? ఇది చాలా గొప్ప విషయం. ఆసనం విజితం ఏన జితంతేన జగత్రయం. గొప్ప మాట. ఆసన జయం ఎవడుకుంటుందో వాడు ముల్లోకాలు జయించినట్లే అన్నాడు, వాడు తిరుగులేదుట. మరి ఆసన జయం అంటే ఏమిటి అంటే ప్రధానంగా కదలకుండా ఒక అరగంట అయినా వేసుకున్న ఆసనం మీద కూర్చోగలిగితే ఆసన జయం. నేను 10 నిమిషాలు ప్రవచనం కోసం కూర్చుంటాం, 15 మార్లు అటు ఇటు తిరుగుతాం, వాడికి ఆసన జయం లేదు. ముఖ్యంగా ఇప్పటి యువత పరిశీలిస్తుంటాం. సాధారణ తీసుకొస్తారు, గురుగారు దగ్గర పైన కూర్చోకూడదు, కింద కూర్చో అంటే వాడు పడుతున్న అవస్థ చూడాలండి. మఠం వేయలేడు, కాలు ఇలా పెడతాడు, మోకాలు అలా పెడతాడు, రెండింటి మధ్య చెయ్యి పెడతాడు, ఇలా అయిపోతాడు, అలా అయిపోతాడు. వయస్సు చూస్తే 15-16 ఏళ్ళు. పాపం అప్పటికి వాడి ఆసనంలో కూర్చోవడం రాలేదంటే వాడికి భవిష్యత్తుకి ఎన్ని రోగాలు ఎదురు చూస్తూ కూర్చున్నాయి వాడి ఒంటి మీదకి రావడానికి తెలుసుకోండి. దీన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లల్ని డబ్బు సంపాదించే మెలకువలు చెప్తున్నారే తప్ప జబ్బులు లేకుండా ఉండే మార్గాలు చెప్పట్లేదు, చక్కటి జీవన విధానాన్ని చెప్పట్లేదు. నేర్పండి, మరి సరిగ్గా కూర్చోవడం నేర్పండి. చిన్నతనం నుంచే కూర్చోలేకపోవడం మొదలైతే వాడు ఎప్పుడు బాగుపడతాడు? అది స్థిర సుఖమాసనం. అది ఆసన జయం. అంటే కూర్చున్న ఆసనంలో కొంతసేపు నిలకడగా ఉండగలిగే వాడికి మాత్రమే ప్రాణాయామంలోకి ప్రవేశము. అది రాకుండా కేవలం ఉన్నదానితో చేసేయకూడదు, అవి వేరే తప్పుదారులకు తీసుకెళ్తాయి. అది ఆసన జయం. ఆసనం విజితం ఏనా, ఇది చేసి ఆసనం సకలం ప్రోక్తం. ఆసనం చాలా ప్రధాన సాధనలు. అందుకే ప్రాణాయామాదుల్లోకి వెళ్ళకపోయినా కేవలం ఆసనంతోనే భగవత్ చింతన చేసినా తరించుతున్నాం మనం. ఇది చాలా ప్రధానమైనది. పైగా ఆసనం వేసుకోవడం గురించి కూడా మనకి భగవద్గీతలో చెప్తాడు. దర్భాసనం వేసుకున్నా దాని మీద మెత్తనైనటువంటి వస్త్రం పరవరాదు. మళ్ళీ వస్త్రం పరిస్తే మళ్ళీ వేరే ఒకటి ఉండాలి, కేవలం వస్త్రం మీద కూర్చోరాదు. పైగా ఆ వస్త్రాల్లో కూడా ఊలు మొదలైనటువంటివి సాధన పనికొస్తాయి. చిత్రాసనం ఇత్యాదులున్నాయి. కొన్ని ఆసనాలు స్త్రీ శరీరానికి కూడదు, ఆమె యొక్క గైనిక్ సిస్టమ్ బట్టి కొన్ని చెప్పారు. పురుషుడికి కొన్ని దర్భాసనాదులు పురుషుడికే ప్రధానంగా చెప్పారు. అలాగే చర్మంతో చేసేవి కూడా అందరికీ కాదు, వారి వారి యొక్క స్థితులు బట్టి దీక్షలు బట్టి చెప్పారు. ఒక్కొక్క దానికి వాటికి ప్రయోజనం ఉంటుందండి. ఇవన్నీ ఉండాలండి, మనసులో ఉంటే చాలదా కాదు, వాటికి ఉంటాయి. ఇది చాలా ప్రధానం. జపం చేసినప్పుడు కొందరు మాలా పూస ఎందుకండి, మనసుతో చేస్తే చాలు, అది కూడా తప్పే. మాల యొక్క ప్రయోజనం జపశాస్త్రంలో చాలా చెప్పారండి. పైగా ఏ దేవతకి ఏ మాల చెయ్యాలి, ఏ మంత్రానికి ఏ మాల నిషిద్ధమో కూడా చెప్పారు. దేవత అంటే సూక్ష్మ శక్తి, అది పనిచేస్తూ ఉంటుంది. మంత్రం చేస్తున్నంతసేపు నీ ప్రాణంలో ఆ దేవత ఉంటుంది, మర్చిపోవద్దు. అక్షర రూపంలో శబ్ద చైతన్యంలో ఉంటుంది. ఆ దేవతకి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పదార్థం, ఒక పూస నచ్చుతాయి నచ్చవు, దాన్ని బట్టి చూసుకోవాలి. ఉదాహరణకి గణపతి ఉన్నాడు, గణపతి తులసి మాలతో ఎప్పుడు జపం చేయరాదు. అది ఎందుకు అంటే నీకు అనవసరం, వాళ్ళ సైకాలజీల గురించి నీ సైకాలజీతో ఆలోచించుకో, చెయ్యి అంతే. వాళ్ళందరూ చెప్పారు ఒక్కొక్క దానికి ఒక్కటి. ఇద్దరికి భేదం ఉందా, అది నీకు అనవసరం. దేవతకు ఉపాసించేటప్పుడు దేని మర్యాద దాన్ని.
ఇది మర్యాదలు అంటారు, వేదాలు అంటారు, వైషమ్యాలు అంటారు. ఇవి తెలుసుకోవాలి. ఒక సూచనగా ఇక్కడ చెప్పడం జరిగింది. అది ఆసనం కూడాను పద్ధతులు ఉంటాయి. ఆసనం అంత గొప్పది. అనేన విధినాయుక్త ప్రాణాయామం సదాకురు. ఇలా ఆసన జయం సాధించిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఆసనం సరిగ్గా లేని వాడికి ప్రాణాయామం చేస్తే తలనొప్పులు, అదేవిధంగా మతి విభ్రమణలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెన్ను, అక్కడున్న నాడీ మండలం అవి జాగ్రత్తగా ఉండాలంటే ఆసనం జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ. అవి లేకపోతే కొన్ని రోగాలు వస్తాయి. అలాగా పుస్తకాలు చూస్తూ తనకు తాను చేసిన వాళ్ళు రుగ్మతలు పాలైన కేసులు చాలా ఉన్నాయి. అది గురుముఖత ఇవి నేర్చుకోవాలి. గురువే సర్టిఫై చేస్తాడు నువ్వు ఆసన జయం పొందేవా లేదా. 5 నిమిషాలు ఆసనానికి 50 సార్లు లేచి నిలబడడం, 10 సార్లు తొడలు కదపడం ఉంటే ఇంకేం ఆసన చేయండి ఇక్కడ. అది ఆసన సిద్ధి అని దానికి పేరు. ఇక్కడ ఆసన స్థిర బంధం అనువుపరచి అంటాడు శ్రీనాథుడు. అంటే మనకి కావ్యాల్లో కూడాను ఈ యోగ శాస్త్ర శబ్దాలు ఇస్తాడండి. ఇక్కడ గొప్ప విషయం. ఇక్కడ భ్రూ వికారము లేని పొడవు రెప్పలలోన ఘన దృష్టి నాసికాగ్రమున నిలిపి అన్నాడు. అంటే కనుబొమ్మల వికారము లేకుండా నాసికాగ్రంలో దృష్టి పెట్టాడు. అంటే ఎలా చేయాలో చెప్పాడు. నాసికాగ్రంలో దృష్టి పెట్టేటప్పుడు ఇలా కళ్ళు చిట్టించామంటే కనుబొమ్మల వికారం ఉంది. ఈజీ ఉండాలి. కొందరు ఆసనాలు వేస్తుంటే చూసేవాడికి భయం వేస్తుంది. అంత భృకుటి ముడేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంత హాయిగా చేయొచ్చో చెప్తున్నాడు. ఇక్కడ కొందరు లా చిట్లిస్తారు, ఏదో బాధపడిపోతారు, అవి కూడదు. అందుకే ఆసనాల్లో ఇన్ని జాగ్రత్తలు ఉంటాయి, తెలుసుకోవాల్సింది. అది అనేన విధినాయుక్త, ఇటువంటి ఆసన విధితో ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం మీద ఫోకస్ ఎప్పుడు చేశాడు. నిజానికి ప్రాణాయామానికి అటు ఇటు అనుకోవాలండి. ఇక్కడ ఇవన్నీ ప్రాణాయామం సరిగ్గా చేయడం కోసమే. యమ నియమాల దగ్గర నుంచి ఆహార నియమం ఇవన్నీ కూడా యోగ మార్గంలో అవసరం. నానా గడ్డి నానా కాలాలతో తినేసి యోగా చేస్తున్నానండి అంటే ఫీజుకు యోగా నేర్పేవాడు ఒప్పుకుంటాడేమో తప్ప సరిగ్గా యోగా నేర్పేవాడు ఒప్పుకోడు. వాడికి ఆహారం, అందుకే మితాహారం అన్ని ముందు చెప్పేశాడు. అవి ఉన్నవాడికి యోగం, లేనివాడికి నో యోగా అన్నాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగి భవతి. వాడికే యోగం, లేని వాడికి యోగం పో అన్నాడు కృష్ణ పరమాత్మ. వాడికి ఎంట్రీ లేదు దీనిలో. కనుక అటువంటి వాడే అంటే ప్రాణాయామానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారండి ఇక్కడ. ఎందుకంటే మనస్సు నిగ్రహించడం చెప్పడం చాలా సులభం. 2 వాక్యాలు, మనస్సు నిగ్రహించడం. లేదు చెప్పడం చాలా సులభం, అది మహా కష్టం. ఇక శరీరమా అదేముంది, అలా ఉంటే అలాగే ఉంటుంది అలవాట్లు బట్టి. ఇక ప్రాణం ఉందే, దాని మనస్సు లేదు, సంకల్పం లేదు, ఏమీ లేదు. కనుక అది ఒక్కటే శుద్ధం, అది సూక్ష్మం. శరీరంలో స్థూలం కాదు, మనస్సులో వికారం లేదు. అందుకే ప్రాణం చాలా ప్రధానం. మంత్రం ఇచ్చేది కూడా అందుకే. ఇది తెలుసుకోవాలి పెద్దవాళ్ళు. మంత్రం ఎందుకు ఇచ్చారంటే ఆ శబ్దము ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్లే పలుకుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలే ప్రాణరూపం. కనుక మంత్రం ప్రాణానికి చాలా సహకరిస్తుంది. మంత్రాన్ని ప్రాణంగా చేసుకుంటే సిద్ధి. ఇది ఒక రహస్యం. మంత్రాన్ని ప్రాణంగా చేయడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే మంత్రం అయిపోవాలి. అలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు. అదే ప్రాణాయామం జాగ్రత్తగా నేర్చుకుని జపాన్ని దానికి అనుసంధానం చేసుకోవడం కూడా అవసరమే. అదే ప్రాణాయామం అత్యంత అవసరం అండి ఆధ్యాత్మిక సాధనలో. పైగా ప్రాణాయామం ఎందుకు సహకరిస్తుందంటే శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది, మనస్సును స్థిరపరచడంలో ప్రాణాయామం గొప్ప సహకరిస్తుంది. అది ప్రాణాయామం వల్లే మనస్సు నిలబెట్టగలం. మనశ్శుద్ధికి మనస్థిరత్వానికి కూడా ప్రాణాయామం అత్యంత ప్రధానం. మంత్రసిద్ధికి కూడా ప్రాణాయామం చాలా సహకరిస్తుంది. అదే జపం గురించి ముందు చెప్పినా దీంతో కలుపుకోవాలి జపాన్ని. మొదట మామూలుగా ప్రారంభించిన తర్వాత అష్టాంగ యోగంలో మన ఆసన ప్రాణాయామాల దగ్గరికి అక్కడ నియమాల్లో ఒకటి జపం చెప్పారు, దాన్ని మరి ఆసన ప్రాణాయామాల్లోకి తీసుకోవాలి. అందుకే ఎక్కడిదక్కడ వదిలేయకుండా తర్వాత దాంతో కలుపుకోండి అని చెప్పడానికి కారణం ఇది. కానీ ప్రాణాయామం గురించి చెప్తున్నాడు. దాన్ని చెప్పేటప్పుడు అధాత సంప్రవక్ష్యామి అన్నాడు. అంటే మరొక ప్రత్యేక సబ్జెక్ట్ కిందనే శివుడు బృహస్పతితో చెప్తున్నట్లుగా సూత్రుల వారు తెలియజేస్తున్నారు. ప్రాణాయామ ఇతి ప్రోక్తో రేచపూరక కుంభకై. రేచపూరక కుంభకములే ప్రాణాయామం. పూరకము అంటే గాలిని నింపుట, కుంభకము అంటే గాలిని నిలుపుట, రేచకము అంటే గాలిని విడిచిపెట్టుట. ఈ మూడింటితో చేసేదే ప్రాణాయామం. దీనికి చేయవలసినది ఉదాహరణకు ప్రణవాన్ని తీసుకున్నాడు. ప్రణవాల్లో అకార ఉకార మకారములు ఉన్నాయి కదా, అందులో మొదటి అక్షరంతో పూరకం చేయి, కడుపు నిండే గాలి నింపు. ఆ నింపిని దాన్ని 2వ అక్షరంతో నిలుపు, 3వ అక్షరంతో విడిచిపెట్టు అన్నాడు. ఇక్కడ మాత్రలు అంటే ఆ టైం మెజర్మెంట్ ఎంత ఉండాలో చెప్తున్నాడు. ఆ టైమింగ్, ఆ టైమింగ్లో మొదట 16 మాత్రల కాలం ఉచ్ఛ్వాసతో తీసుకోవాలి, నిలిపేటప్పుడు 64 మాత్రల కాలం, విడిచిపెట్టేటప్పుడు 32 మాత్రల కాలం.
అంటే ఇది 1:4:2. ఉచ్ఛ్వాస ఒకటైతే 4 రెట్లు కుంభకం, 2 రెట్లు విడిచిపెట్టుట. ఇది తెలుసుకోవాల్సింది ఈ ప్రక్రియ. దేనికైనా ఇది అర్థం చేసుకుంటే చాలు. ఇది కూడా ఇక్కడ గ్రహించిన గురువు ద్వారా తెలుసుకోవాల్సింది. అది మాత్రం హెచ్చరిస్తున్నాయి ఇక్కడ చెప్పినప్పటికీ గురుముఖత. ఎందుకంటే శరీర స్థితి బట్టి ఈడ పింగళ సుషుమ్న మూడిటితో చేయడం ఉంది. వారి శారీరక స్థితి బట్టి కేవలం ఎడతోనే చేస్తూ ఉచ్ఛ్వాస ఎడతో తీస్తూ పింగళతో విడిచిపెట్టాలి, కానీ మళ్ళీ పింగళతో ఉచ్ఛ్వాస తీయరాదు అని కొన్ని ప్రాణాయామ ప్రక్రియలు ఉన్నాయి. కానీ ప్రాణాయామం ఒక్కటి కాదు, ప్రాణాయామాలు అనేక రకాలు ఉన్నాయి. అది మన శరీర స్థితి బట్టి గురువులు ఆ యోగ శాస్త్ర ప్రవీణులు నిర్ధారిస్తారు. దాని వైద్యశాస్త్ర సహాయం కూడా కావాలి. వాడు శరీరపు వాత పిత్త కఫతత్వాలను అనుసరించి చెప్పాలండి ఇది ఇక్కడ. ఎందుకంటే ఒక రకమైన ప్రాణాయామం శరీరం వేడి పెంచుతుంది, ఒక రకమైన ప్రాణాయామం చలిని పెంచుతుంది, కొన్ని సమం చేస్తాయి. కానీ వాడి శరీర తత్ప్రకృతికి ఏం కావాలో, పైగా ఆ రుగ్మత ఉన్నంత కాలం ఎలా చేయాలి, తగ్గేకి ఎలా చేయాలి, ఇన్ని రకాలు ఉంటాయి కనుక ఇవన్నీ గురుముఖత. కానీ సర్వసాధారణ ప్రాణాయామం గురించి ఇక్కడ చెప్తున్నాడు. దీన్ని మన అనులోమ విలోమం లోకంలో వ్యవహరిస్తుంటాం. ప్రాణాయామం అంటే 3 పూరక కుంభక రేచకములు. అది ప్రణవంతో చేయడం గురించి చెప్పారు ఇక్కడ. మరొక గొప్ప విషయం చెప్పాడు అంటే, ఈ ప్రమాణాలు చెప్తున్నప్పుడు గొప్ప మాట చెప్పండి. యావద్వా శక్యతే తావద్ధారయన్, ఎంతవరకు నిలపగలవో అంతవరకే అన్నాడు ఇక్కడ. ఇలా చెప్పారు కదా 44 చాలా కష్టపడి నిలబెట్టక్కర్లే. నీకు కష్టం అనిపించినప్పుడు ఆపేయాలి. ఏ ఆసనమైనా ప్రాణాయామమైనా కష్టము శరీరానికి అనిపించినప్పుడు ఆపేయాలండి. అది యోగా పాఠాలు చెప్పేవాళ్ళు కూడా చెప్తారు. ప్రాణాయామం కూడా ఇబ్బంది అనిపించినప్పుడు ఆపివేయాలి. అప్పుడు కొద్ది సంఖ్యతో చేస్తాం. ఎందుకంటే ఆరంభంలోనే పూర్ణం ఎవడు చేయలేడు. అది ముందు కొద్దిగా ఆరంభించు. ఆయన చెప్తాడు 10 నిమిషాలు చేయని, 10 నిమిషాలు నిలబెట్టలో 2 నిమిషాలకే నిలకడాగేది, 2 నిమిషాలు చేయి. రేపు 3 నిమిషాలు కావచ్చు, లేదా వారం తర్వాత 3 నిమిషాలు అవచ్చు. కానీ ఏకంగా అప్పటి వరకు అంటే నిలబెట్టలేక అమ్మో ఇది ప్రమాదం అంటాం. అందుకే నువ్వు ఎంత చెయ్యగలవో అది నువ్వే నిర్ణయించగలవు. అవతల వాళ్ళు ఎలా చెప్తారు అని చక్కగా వివరించాడు. అంతేకాదు జప సంయుతం ధారయన్, ఇక్కడ మాట చెప్పాడండి. ప్రాణాయామానికి జపం కలపడం ఉత్కృష్టము. ఇంతవరకు మనసులో చేయడం చెప్పాడు, వాచికం చెప్పాడు. వాచికం 2, మానసికం 2 అన్నాడు. ఇప్పుడు ప్రాణాయామం చెప్పినప్పుడు మళ్ళీ జపాన్ని తెచ్చాడు. అంటే ప్రాణాయామంలో జపం, ప్రాణాయామంలో జపం ఉచ్ఛ్వాసతో నిశ్వాసతో చేయాలి. ఉచ్ఛ్వాసలో సగం నిశ్వాసలో సగం కాదు, ఉచ్ఛ్వాసతో పూర్ణంగాను, నిశ్వాసతో 2, 4 రెట్లు కుంభకంలో చెప్పాలి, అంత నిలపాలి. అలా చేసే జపానికి ఎక్కువ సిద్ధి. మీరు మామూలుగా మాల తిప్పిన దానికంటే ప్రాణాయామంతో చేసిన దానికి ఎక్కువ సిద్ధి. ఇది మంత్ర సంబంధమైన శాస్త్రంలో దీని సగర్భ జపం అన్నారు. అంటే మంత్ర సంబంధమైన శాస్త్రంలో కూడాను ప్రాణాయామం గురించి చెప్పారనమాట. అందుకే యోగాలు అన్నీ కలిపి ఒకటే అని తెలుసుకోవాలి. అక్కడ కూడా ఇదే చెప్తాడు. యోగం లేని వాడికి జపం ఏమిటయ్యా, జపం లేని వాడికి యోగం ఏమిటయ్యా, 2 కలుపుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ ధారయన్ జప సంయుతం యావద్వా శక్యతే, ఎంత సమర్థత ఉందో అంత మాత్రమే పట్టుకుని జపంతో కలుపు. అప్పుడు యోగా ఎక్సర్సైజ్ కాకుండా అనుష్ఠానం పోతుంది. నువ్వు దాన్ని భగవచ్ఛక్తితో కలుపుతున్నావు ఇక్కడ. కనుక ఇప్పుడు మనం చూస్తున్న యోగా దాని దివ్యత్వాన్ని తీసేసి అందిస్తున్నారు. ఇది ఎలాగంటే ఒక ఔషధంలో ఔషధ శక్తి చేసేసి పిప్పిని అందించినట్లు దివ్యత్వాన్ని తీసేసి ఒట్టి యోగాన్ని అందిస్తున్నారండి. దివ్యత్వం కలిపిన యోగమే అసలు యోగం. అదే భారతీయ సనాతన ధర్మం ఇచ్చిన అచ్చమైన యోగం. అది పట్టుకుంటే యోగా ద్వారా మన దివ్యత్వాన్ని పొందగలం. అందుకే ఇక్కడ ప్రాణాయామం గురించి ఇంత చక్కగా వివరిస్తున్నాడు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఎడ పింగళ మధ్యలో సుషుమ్న, ఇక్కడ కుంభకానికి వచ్చేటప్పుడు 3 కలుస్తాయి. అందుకే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడే కాల పరిమితి కూడా పెంచారు ఇక్కడ. ఇంకా ప్రణవంతో చేసే విధానం ఉన్నది, ఉపదిష్ట మంత్రములతో కూడా చేసే విధానం ఉన్నది. అందుకే నీకే జపము ప్రధానంగా గురువులు ఉపదేశించారో ఆ మంత్రంతో జపం చేయడం ఉన్నది ఇక్కడ. అందుకే గాయత్రి ఆది మంత్రములు ఉపదేశం ఉంటే వాటితో చేయవచ్చు, లేదా గురువు చెప్పిన మంత్రం ఏదైనా చేసుకోవచ్చు. పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు, భగవన్ నామము కావచ్చు. అయితే ఇందాక చెప్పినట్టు ఆ నామం కూడా వేద ప్రతిపాద్యమైనది అయితే అది ప్రణవంతో సమానం. ప్రణవం వేదం ఇచ్చింది, భగవన్ నామం వేదం ఇచ్చింది కనుక అవే. అంతేగాని వేదో కొత్త పేర్లు తెచ్చుకొచ్చి అది ప్రాణాయామంతో చేస్తారంటే ప్రాణం యామ్యం కనుక అది కూడా వేద సిద్ధమైన మంత్రమే కావాలి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఇది ప్రధానంగా జపం అనగానే ముందు చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకుంటూ రావాలి. పైగా ఇందులో విక్షంగా బ్రహ్మచారులకు వానప్రస్థులకు ప్రాణాయామం వికల్పం అన్నాడు. వికల్పం అంటే వాళ్ళకి విధి కాదు, చేస్తే చెయ్యొచ్చు లేకపోతే లేదు.
కానీ గృహస్థుకి సన్యాసికి మాత్రం విధి అన్నాడు. అయితే గృహస్థు లౌకిక వ్యవహారాలు ఉన్నప్పుడు ప్రాణశక్తి వినియోగం అనేక విధాలుగా జరుగుతుంది. వాడికి ప్రాణాయామం ప్రాణశక్తి రక్షణ చేస్తుంది, చాలా అవసరం. కానీ గృహస్థికి చాలా అవసరం. కొందరు అంటూ ఉంటారు, ముసలాళ్ళకి అవన్నీ మనకెందుకని, వీడు సరిగ్గా చేస్తే అంత ముసలి కాడు. కానీ ముందు వీరు బాగున్నప్పుడే ఆయాసాలు రాని యవ్వనంలోనే చేయడం మంచిదండి. ఇక్కడ పైగా నిత్యమేవం ప్రకుర్వీత ప్రాణాయామాంస్తు షోడశ, ఈ విధంగా చెప్పిన 16 ప్రమాణాల ప్రాణాయామాన్ని నిత్యం చేసినట్లయితే, ఆ పరిమితిని మనం అందుకోగలిగి ఆ లెక్క ప్రకారం చేసినట్లయితే 6 మాసాలు ఇలా అభ్యాసం చేస్తేట ఆత్మజ్ఞానం కోసం సాధన చెయ్యాలని దృఢ నిశ్చయం ఏర్పడుతుంది. కొందరికి అసలు ఆత్మజ్ఞానం మీద చెప్తే విసుగొస్తుంది, అంటే వాడు ప్రాణాయామం సరిగ్గా చేస్తే విసుగుపోతుంది. దీని గురించి తెలుసుకోవాల్సింది. కానీ ప్రాణాయామాది ప్రక్రియలు సరిగ్గా చేయగలిగితే 6 నెలల్లో వాడికి ఆత్మజ్ఞాన అభ్యాసం మీద ఇచ్చగలుగుతుంది. ఆత్మజ్ఞానం మీద కదా అభ్యాసం చెయ్యాలి. జ్ఞానం మీద ఇచ్చుంటే ఏం లాభం అండి, అభ్యాసం మీద పట్టుదల కావాలి. కొంతమంది చిన్నప్పటి నుంచి అనుకున్నానండి చెయ్యాలని అంటాడు, 60వ ఏట తిన్నాడు, చేయలేదని తెలుస్తుంది. కానీ అభ్యాసం మీద ఇచ్చకు కూడా లోపల శుద్ధత ఏర్పడాలి. ఆ శుద్ధతని ప్రాణాయామం ఇస్తుంది. కానీ చిత్తశుద్ధికి ప్రాణాయామం కంటే గొప్ప మార్గం మరొకట్లేదు. అందుకని అబద్ధం ఆడుకుని ఉంటాను, అహింసతో ఉంటాను అనుకున్నా ఎంత తర్ఫీదు ఇచ్చినా జారిపోతూ ఉంటాం. కోపగించుకోకుండా ఉంటాను అనుకుంటున్నావు కదా, దాని ప్రాణాయామం కలుపు, అవి తప్పకుండా సాధించగలవు. కానీ ప్రాణాయామం మనస్సుని క్రమబద్ధీకరించడంలో ప్రాణాయామం గొప్ప సాధన. అందుకే యువకులకి వారికి ప్రాణాయామం నేర్పితే వాళ్ళ మనస్సు అటు ఇటు చెదరకుండా, ఎందుకంటే చెదరడానికి అవకాశం ఉన్న వయస్సు కనుక దాన్ని స్థిరీకరించడానికి బలపరచడానికి, అటు ఇటు చెదిరిపోతే బలహీనమైపోయింది, స్థిరీకరించి ఏకాగ్రపరిస్తే బలోపేతం అవుతుంది. అందుకే మన ఇంద్రియాలని, మన ప్రవృత్తుల్ని, ప్రాణశక్తిని, ఆయుష్ని బలపరచుకోవడానికి తగిన వయస్సు యవ్వనం, అప్పుడే ఈ సాధన చేయాలని ఇక్కడ తెలుసుకోవాలి. ప్రాణాయామ సాధనలు అందుకు బలపడతాయి. అదే ప్రాణాయామంతో జపాదుల గురించి ఈ విధంగా చెప్పారు. 6 మాసాలకి ఫలం వస్తుంది. సంవత్సర కాలం అభ్యాసం చేస్తే ఆత్మజ్ఞానానికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అభ్యాసం ఇచ్చా 6 మాసాలు, ఆటంకాలు తొలగిపోవడానికి సంవత్సరం. అంటే ప్రాణాయామం మనకు తెలియకుండా మహిమను చేస్తుంది చూడండి ఇక్కడ. ఆ తర్వాత అది ఆత్మజ్ఞానం నిలబడేటట్టు చేసిన, ఆటంకాలు తొలగిపోయి ఇంకా అడ్డేముందండి, దాంట్లో నిలబడిపోతాం. అదే యోగాభ్యాసరతో నిత్యం. అందుకు ఇప్పుడు చెప్పిన వాటి సారాంశం చెప్తున్నాను, విన్నాయనా అంటున్నాడు శివుడు బృహస్పతితో. యోగాభ్యాసరతుడు, స్వధర్మ నిరతుడు, ప్రాణ సంయమనం కలవాడు జ్ఞానము ద్వారా ముక్తి పొందుతున్నాడు. 4 స్టెప్స్ ఎంత బాగా చెప్పాడు చూడండి. అంటే యోగాభ్యాసం చేయడం, స్వధర్మము మీదే ఆసక్తి కలిగి ఉండుట, ప్రాణములను నిగ్రహించుట. అంటే యోగాభ్యాసం నువ్వు యమనియమాలతో చేస్తూ స్వధర్మాచరణ చేస్తూ ప్రాణాయామం చేసినట్లయితే జ్ఞానం లభించి జ్ఞానంతో ముక్తి లభిస్తుంది. నేరుగా ముక్తి కాదు, జ్ఞానంతో ముక్తి. కనుక క్రమం తెలిసింది కదా. ఎందుకు యోగాభ్యాసం అవసరమో ప్రారంభించి, యోగం చేస్తున్నాను స్వధర్మం విడిచిపెట్టరాదు, స్వధర్మ నిరత, యోగా చేస్తున్నాను కానీ తద్దినాలు మానేసాను అన్నాడు. ఇంకా నేను ఇలా పెట్టడం సాధ్యం కాదండి అంటే, నువ్వు ఎలా పెడితే అదే తద్దినం ఆయన అన్నాడు ఇంకో ఆయన. ఇదా అండి, అది కాదు, తద్దినంలాగే పెట్టాలి, ఎలా పెడితే అలా కాదు. ఇక్కడ అదే పద్ధతిగానే పెట్టాల్సింది, ఇక్కడ శాస్త్రబద్ధంగానే పెట్టాలి. అదే స్వధర్మ నిరతం చాలా అవసరం. కనుక ఈ 4 ఎంత అందంగా పెట్టాడో చూడండి ఇక్కడ. బాహ్యాదాపూరణం వాయో రుదరే, ఈ విధంగా చెప్పేటప్పుడు ప్రాణాయామం ఉచ్ఛ్వాస నిశ్వాసన చేసేటప్పుడు కానీ చెమట పట్టిందా, అది సరైన ప్రాణాయామం కాదని తెలుసుకో. ప్రస్వేద జనకో ఎస్తు ప్రాణాయామేషు స అధమ, చెమట పడితే అధమ ప్రాణాయామం. కంపనం, కొంతమంది ప్రాణాయామం చెప్పండి ఇలా ఊగుతూ ఉంటారు. కంపనం వచ్చింది అంటే అది కూడా గొప్పదేం కాదు, అది మధ్యమం. అంటే వాపుకోవాలి. అదేంటో ప్రాణాయామం చేస్తున్నానండి చెమటలు పట్టేస్తున్నాడు గొప్ప ఏం కాదు, నేను అధమని కొంచెం జాగ్రత్తగా చేసుకోని చెప్పాలి. అలాగే శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి, మంచిది కాదు. అది కూడా కంపనాలు రాకూడదు, అది చెప్తున్నాడు. తేలిక పడాలి ప్రాణాయామం చేస్తున్నప్పుడు. తేలిక పడ్డ భావన వస్తే ఉత్తమ ప్రాణాయామం. అంటే దీన్ని బట్టి పురాణం మనకి ఎన్ని నేర్పుతుందో చూడండి ఇక్కడ. ఏది విడిచిపెట్టింది, అదే కథలు కాలక్షేపాలు చెప్పడానికి పురాణం పుట్టింది. కొందరు పనికి మాలిన చాదస్తాలు చెప్తుందని పురాణం ఉన్నారు. నువ్వు సరిగ్గా చదవలేదని నేను అర్థం చేసుకున్నానని చెప్పాలి. ఎంత రమ్యమైన విషయం చెప్తున్నది ఇక్కడ. ప్రాణాయామేన, ప్రాణాయామం యొక్క ప్రయోజనం ఏమిటి చెప్తున్నాడు. చిత్తంతు శుద్ధం భవతి శుభ్రత, చిత్తము శుద్ధమవుతుంది. చిత్తశుద్ధే మనస్సాక్షాత్ ప్రత్యక్ జ్యోతిష్యవస్థితం.
చిత్తం శుద్ధమైపోతే ప్రత్యక్ జ్యోతి యందు, ప్రత్యక్ అంటే నువ్వు వెనక్కి తిరిగి వెళితే ఉండే జ్యోతి. ముందుకు తిరిగితే ప్రపంచ ఇంద్రియాలు, వెనక్కి తిరిగితే ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, బుద్ధి, ఆత్మ. ఆత్మ అది చివరికి ఆత్మ యందు నిలుపుతుంది. ఆత్మ యందు నిలపడానికి ప్రాణాయామం సహకరిస్తుంది. ఎలాగూ చిత్తశుద్ధినిస్తుంది. శుద్ధమైన చిత్తం ఆత్మ యందు నిలబడుతుంది. కనుక చిత్తం శుద్ధమైతేనే ఆత్మ యందు నిలబడుతుంది. చిత్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ప్రాణాయామం. అందుకే ప్రాణాయామం ఉత్కృష్టమైన ప్రక్రియగా చెప్పబడుతున్నది. అందుకే ప్రాణశ్చిత్తేన సంయుక్త పరమాత్మని తిష్టతి. ప్రాణాయామం సిద్ధి పొందినటువంటి వాడికి ప్రాణము చిత్తంతో కలిసి పరమాత్మ యందు నిలబడుతుంది. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధాహ అనే ప్రయోజనం చెప్పాడు కానీ పతంజలి యోగ మోక్షప్రదాయక అనలేదు. చిత్తవృత్తుల్ని అది నిరోధిస్తుంది. అప్పుడు చిత్తం నిరోధింపబడ్డాక పరమాత్మ నిలిచిపోతుంది. ఇక్కడ అది నిలబడమే కదా నిరోధం. ఎక్కడ నిలబడుతుంది? ఎవడి వల్ల తిరుగుతుందో దాని మీద నిలబడుతుంది. అదే ప్రపంచం గురించి ఆలోచిస్తే ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. ఆ తిరుగుడు ఆపి అలా నిలబడితే ఎవడి వల్ల నిలబడగలిగానో వాడి యందు నిలబడుతుంది. అలా నిలబెట్టే శక్తి ప్రాణాయామానికి ఉన్నది. అంతేకాదు ప్రాణాయామానికి గొప్ప విశేషం ఏంటంటే పాపాలని పోగొట్టే శక్తి ప్రాణాయామానికి ఎక్కువ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ మనోమాలిన్యాలు పోగొట్టడంలో ప్రాణాయామం అంత గొప్పది. సర్వ పాప వినిర్ముక్త సమ్యక్ జ్ఞానం అవాప్నుయ తస్మాత్ సర్వ ప్రయత్నేన ప్రాణాయామం సమభ్యసేత్. అందుకే సర్వ ప్రయత్నములతో ప్రాణాయామాన్ని అభ్యసించు. ఎందుకంటే చిత్త దోషం పోవడమే కదా చిత్తశుద్ధి. దోషములంటే పాప మాలిన్యాలు నువ్వు చేసిన కర్మల వల్ల ఏర్పడింది. అది తొలగించడంలో ఇది గొప్పగా ఉన్నది కదా. అందుకే దీనివల్లనే వైరాగ్యాదులు కలుగుతాయి. ఇవి కలిగేక జ్ఞానామృత రసపానం చేస్తాం. జ్ఞానామృత రసపానం అద్భుతం తెలుసా. అంటే ఆత్మజ్ఞానం కంటే గొప్ప ఆనందకరమైన వస్తువు లేదు. అది నువ్వు చేసుకోలేకపోతున్నావు. కారణం చిత్తంలో మాలిన్యం ఉండడం వల్ల. అది తొలగిపోతే ఆ జ్ఞానామృత రసపానం చేస్తావు. అది ఎంత బాగుంటుందో తెలుసా అంటూ మన జ్ఞాన ప్రాధాన్యంతో అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రతి అధ్యాయం చివర జ్ఞానపు పాట ఒకటి ఉంటుంది. నిన్ననే చెప్పుకున్నాం. పాడిందే పాడరా అన్నట్లుగా మళ్ళీ అది మొదలు పెడుతున్నాడు. మళ్ళీ అహో జ్ఞానామృతం ముక్త్వా మాయయా పరిమోహితా పరిభ్రమంతి సంసారే సదా అసారే నరాధవాహ. అరే జ్ఞానామృతాన్ని పానం చేయకుండా నిస్సారమైన సంసార రసాన్ని వీళ్ళు పట్టుకున్నారే వాళ్ళ నరాధములు అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి జ్ఞానమే గమ్యము అని మరొక్కసారి నిర్ధారణ చేస్తున్నాడు. కర్మలతో నువ్వు ముక్తి పొందలేవు, జ్ఞానంతో నువ్వు ముక్తి పొందగలవు. అది పొందడానికి నేను చెప్పినవన్నీ కూడా సహాయపడుతున్నాయి సుమా. అందుకే మహాత్ములైన వారికి శరీరంతో తాదాత్మ్యం ఉండదు. వారి స్థితిని పొంది ఉంటారు కనుక మరి శరీరంతో తాదాత్మ్యం ఉండదు. అందుకే వాళ్ళ క్లేశములు వారికి ఉండవు. అంటే క్లేశాలు దేనికుంటాయో అది నేను కాదనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. బాగా జాగ్రత్తగా తెలుసుకోవాలి. క్లేశాలు దేనికుంటాయి? శరీరానికి మనస్సుకి. అది నేను కాదని ఎరుకు కలిగింది కనుక వాటికి కలిగేవైవా అని అంటవు. వాడు శాంతిగా ఉంటాడు. క్లేశముక్త ప్రసన్నాత్మ ముక్త ఇత్యుచ్యతే బుధైహి. క్లేశముక్తుడే ప్రసన్నాత్ముడు, అతన్ని ముక్త పురుషుడు అంటారు. ఇంతవరకు ఎన్ని చెప్పుకున్నాం? ప్రాణాయామంతో పూర్తి అయిపోయిందని. యమ నియమ ఆసన ప్రాణాయామ ఇంత చేసి 4 చెప్పుకున్నాం. 4 చెప్పామా? అందులో 10 ఇందులో 10 మళ్ళీ చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్తూ ఉన్నది ప్రత్యాహారం. ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మనసుకు స్థిరత ఏర్పరిచే కదా. ఇప్పుడు స్థిరపడ్డ మనస్సుకి పరమాత్మ తిప్పడం, తిప్పే ప్రక్రియ పేరు ప్రత్యాహారం అన్నారు ఇక్కడ. ఇంతవరకు బయట తిరిగి తిరిగి వేలాడిపోతుంది. కుక్కతో కంటారే అలా పెడితే అలా పడుతుంది. అది దాని లక్షణం అది. కానీ మనస్సు ఇంతవరకు పడిపోతూ ఉన్నది. ప్రాణాయామం చేసి స్థిరపరిచే కదా. స్థిరపరిస్తే లాభమే ఉంది. దేని యందు కూర్చోబెట్టాలో నేర్చుకో. ఇంతవరకు ఊగిపోకుండా తూగిపోకుండా నిలబెట్టగలిగావు. ఇప్పుడు స్థిమితంగా కూర్చోబెట్టాలి. అంటే వెనక్కి మరల్చాలి. వెనక్కి అంటే ముందు కంటే బహిర్ముఖత్వం, వెనక్కంటే అంతర్ముఖత్వం. దాని యందు మరల్చాలని. దాని ప్రత్యాహారం అని పేరు. మరల్చుట. అది ఎలా చేస్తారో చెప్తున్నారు. ఇంద్రియాణం విచరత విషయేషు స్వభావత. ముందు ప్రాక్టికల్గా ఉండే లక్షణం చెప్తున్నాడు. ఇంద్రియులకు లక్షణం ఉంది. ఎంత చెప్పు బయట గురించి ఆలోచిస్తుంది. ఇంత ప్రవచనం మీరు వింటూ ఉంటారు. అక్కడ ప్రదక్షిణ చేస్తున్నవాడు ఎవడా అని చూస్తూ ఉంటారు. అది ఇంద్రియాలకి లక్షణం. ఏం చేస్తాం? పాపం ప్రదక్షిణ చేసేవాడు మిమ్మల్ని చూస్తేనే తప్పేం లేదు. ఎందుకంటే ప్రవచనం వినడు. అదొక యోగం. ఒక్క శబ్దం కూడా చెవిలో పడకుండా సరస్వతిదేవి చెప్పి తిరగడం సామాన్యమైన విషయం అండి ఇక్కడ. అంటే వాడికి ఈ విషయం చెవులోకి తెచ్చుకోలేదు, కానీ వాడి విషయం నువ్వు తెచ్చుకుంటున్నావు. మమ్మల్ని ప్రదక్షిణ చేయమంటే మేము తెచ్చుకోండి అంటారు. ఏం చేస్తాం? కూర్చోబెడితేనే చపలత్వం ఎక్కువ. అందుకు ఒక ఆయన అన్నాడు, మామూలుగా ఉంటే ఏ చెడు ఆలోచనలు ఉండవండి, జపం చేయడం ప్రారంభిస్తే ఎక్కడ లేని చెడు ఆలోచనలు వచ్చాయి. అంటే మనసు కూర్చోమంటే ఇంత ప్రమాదం అండి.
అందుకే మన వాళ్ళకి ప్రదక్షిణలు కొబ్బరికాయలు నేర్పారు. కూర్చోబెడితే ఇన్ని బాధలు ఉంటాయి కనుక ప్రత్యాహారం ఎలాగా అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఎలా తీసుకురావాలంటే ఇంద్రియాణం విచరతాం విషయేషు స్వభావత. ఇంద్రియాలకు లక్షణం ఉంది, ఎంత చెప్పు బయటికి వెళ్ళిపోతుంది. మరి కళ్ళు మూసుకున్నారు కదండి అంటే కళ్ళు మూసుకుని ఏవి చూడాలా అని ఆలోచిస్తాం. ఇంతసేపు కళ్ళు మూసుకోవడం వల్ల ఎన్ని చూడడం మిస్ అయ్యానా అని ఆలోచిస్తాం. కనుక ఇంద్రియములు ఇంద్రియంలోనే పనిచేస్తున్నాయి, మూసుకున్నా అంతేగాని దాంట్లోనే పనిచేస్తున్నాయి. ఏం చేస్తాం, దాని స్వభావం అదయ్యా ఇక్కడ. దాని గురించి మా అన్నమయ్య గొప్పగా చెప్పాడు. కోరికతో తేలి తెచ్చి కోకలోన పెట్టుకున్న సారెసారె కుట్టుగాని చక్క నుండి అన్నాడు ఇక్కడ. నువ్వు ప్రేమతో తేలుని ఎంత ఆదరంగా తెచ్చుకుని జేబులో పెట్టుకున్నా అది కుడుతూనే ఉంటుంది, కానీ పాపం అదంతా తెచ్చి పెట్టుకున్నాడు కదా ఊరుకోదు. దాని స్వభావం కొట్టడం. అలాగే ఇంద్రియాల స్వభావం ఎంత చెప్పు బయటికి పరిగెత్తడం అని చెప్పాడు. ఏం చేస్తాడు, బాగా చెప్పాడు. ఇంకో మాట అంటాడు మనకు అర్థం కావడం కోసం. గొడ్డల్ని నువ్వు సంవత్సర కాలం నానబెట్టిన మనస్సు అది మెత్తబడదు, మనస్సు అంతే. ఏం చేస్తా అన్నాడు ఇక్కడ. అందుకే నేను అన్ని సాధనలు మానేశాను అనుకోవడం కాదు, దీన్ని సాధన చేస్తే అయ్యే అవకాశం ఉంది. స్వభావం అయితే ఉంది కానీ మార్చుకో, ఎంత చెప్పినా జారుతూ ఉంటుంది. కనుక బలాదాహరణం దేశ, అలా చెదిరిపోతున్న ఇంద్రియాల్ని వెనక్కి మరల్చుట, బలాత్ అంటే ప్రయత్నపూర్వకంగా తీసుకువచ్చుటయే ప్రత్యాహారము, మరొకటి కాదు. అది ఎంత కాదన్నా ఎటో పోతుంది కన్ను, అప్పుడు కమలాక్షుని చూడడం కోసం వినియోగిస్తే అయిపోయింది. ఏవో చెయ్యాలంటుంది, చెయ్యి, దాన్ని తీసుకొచ్చి కమలాక్షుని అర్చించు కర్మలు చెయ్యి. కానీ వాటిని తీసుకొచ్చి పరమాత్మ పెట్టే ప్రక్రియ. అయితే వాటిని తీసుకొచ్చి ప్రయత్నం అంతా ఎవరు చేసిన మనస్సు, కానీ అల్టిమేట్గా ఉండవలసింది ఏది మనస్సు. ఇక్కడ ఇంద్రియాల సహాయంతో మనస్సుని, మనస్సు సహాయంతో ఇంద్రియాలని పరమాత్మ ఎందుకు పెట్టాలండి. ఇంద్రియాల సహాయం ఎంతవరకు అంటే మనస్సును అక్కడ కూర్చోబెట్టే వరకు. మనస్సుకి ఎందుకంటే తెరచిన ఇంద్రియాల నుంచి బయటకు పోతానేమో భయం కనుక అది ఇంద్రియాలను మరల్చాలి. ముఖ్యంగా మనస్సుకి ఇదంతా ఉపదేశం. అందుకే ఇక్కడ చెప్తున్నారు యద్యత్ పశ్యతి తత్సర్వం. ఇది మొత్తానికి గమనించి ఈ విధంగా ఇంద్రియాలని చిత్తం వైపు తీసుకొచ్చి చిత్తం యొక్క అసలు స్వరూపం చూడు అన్నాడు. చిత్తస్వరూపానుకార ఇవ ఇంద్రియాణ. ఈ మాట పతంజలి టెర్మినాలజీ ఇక్కడ వాడటం జరిగింది. దీని అర్థం ఏంటంటే మనస్సు ఏ వస్తువుని ఆలోచిస్తుందో అది అవుతుంది, అవునా లేదా చెప్పండి. వస్తువుని ఆలోచించడం మానేస్తే ఏదవుతుంది, శుద్ధంగా ఉంటుంది. అలా ఉండిపోవడమే ప్రత్యాహారం అన్నాడు. ఇక్కడ చాలా గొప్ప విషయం అంటే ఇక్కడ నువ్వు ఏదో విషయం ఆలోచించి భయపడుతున్నావు, కానీ భయం అనే భావం వచ్చింది, ఆ వస్తువు తిరుగుతోంది. ఆ వస్తువు భయం పోతే మరొకటి ఆనందం కలిగితే మరో వస్తువు వస్తుంది. ఆ రెండు కూడాను బయట వస్తువులుగా నీ అసలు స్వరూపం కాదుగా. అది విడిచిపెట్టి మనస్సు చిత్తస్వరూప అనుకారం. కనుకనే చిత్తం ఎలా ఉందో అలా ఉంచే ప్రయత్నమే ప్రత్యాహారం అన్నాడు. అప్పుడు ఎలా జరుగుతుంది, మనస్సుకు ఇంద్రియాలతో అలవాటై దేన్ని పట్టుకుందో దాని నుంచి మరల్చాలి. కానీ ఇంద్రియములను లోపలికి మరల్చి ఇంద్రియముల నుండి మనస్సును మరల్చి ముందు ఇంద్రియాలను బయటకు తిరగకుండా ఆపి తర్వాత ఇంద్రియాల నుంచి మనస్సును ఆపి. ఎందుకంటే ఇంద్రియాలు బయటకు తిరుగుతుంటే ఆ వెహికల్ మీద మనస్సు తిరుగుతుంటుంది. కానీ నువ్వు వెహికల్ ఆపు, తర్వాత నువ్వు ఆపు. అది చెప్తున్నారు ఇక్కడ. కానీ వాహన రూపము లేని ఇంద్రియములను ఆపి దాని తర్వాత వాహనంపై తిరిగే మనస్సుని మరల్చాలి. కనుక ఇది ప్రక్రియ అండి, ఇది తెలుసుకోగలగాలి. యద్యత్ పశ్యతి, ఇంకా దీనికి పరారూపమైన ప్రత్యాహారం చెప్తున్నారు ఇక్కడ. ఇది అపర. అయితే ఇది కూడా ప్రాక్టీస్ కనుక ఒక్కటే. ఇది యమాల్లో 10 నియమాల్లో 10 ఉన్నాయి, ప్రత్యాహారం ఒక్కటే. ప్రాణాయామం ఎంత పెద్దదో ప్రత్యాహారం అంత పెద్దది. అది సామాన్యమైన విషయం కాదు. అయితే ఇది ప్రాణాయామం అలవాటై దానిలో ఎవడైతే పట్టు సాధిస్తాడో వాడికి సాధ్యం. అది ఆసనంలో పట్టు సాధించిన వాడికే ప్రాణాయామం సాధ్యం, ప్రాణాయామంలో పట్టు సాధించే వాడికే ప్రత్యాహారం. అందుకే ప్రాణాయామం అత్యంత ప్రధానం అన్నారు. ఇక్కడి నుంచే మొదలవుతుంది అసలు సాధన. పరమాత్మ తిప్పడం. తిప్పడం అంటే ముందు దేని ఎందుకు తిరుగుతుందో చూడాలి. అటువైపు తిప్పు అంటే ఇప్పుడు ఎటువైపు తిరుగున్నాం ఆ ప్రశ్న వేయాలి. అది కాని దాని వైపు తిరిగాం కనుక దాని నుండి మరల్చు. ఆ మరల్చడాన్ని ప్రత్యాహారం అన్నారు. ఇప్పుడు మరల్చుడు చెప్పారు, నిలుపుడు తర్వాత వస్తుంది. దాని ధారణ అని దాని తర్వాత చూస్తున్నాం. కొంత ప్రత్యాహారం మరల్చడం చేతనే మరి. ఇది ఎలాంటిదంటే తలుపు తెరిస్తే పిల్లాడు పరిగెడుతుంటాడు, ఆ తల్లి పిల్లాడిని పట్టుకుని పరిగెడుతున్న ప్రతిసారి లోపలికి లాగుతుంటుంది. ఈ లోపలకు లాగడం అనే ప్రక్రియ ప్రత్యాహారం. తర్వాత వాడిని స్థిమితంగా కూర్చోబెట్టడం ధారణ. ఇది తర్వాత ప్రక్రియ. ఇది ఇప్పుడు లోపలికి లాగడమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈ లాగడం అలవాటు చేయండి, బాగుంటుంది. మీరు ఒక పిల్లాన్ని వాడు తలుపు దగ్గర పరిగెడుతున్న ప్రతిసారి లాగుతున్నారు అనుకోండి, వాడు ప్రతిసారి పరిగెడుతుంటే మీరు ప్రతిసారి లాగాలి. వాడు 25 మార్లు పరిగెడితే మీరు ఓపికగా 25 మార్లు లాగాలి. అదే మీరు ఎంతకన్నా లాగుతానో వదిలేయకూడదు. ఎంతవరకు లాగాలంటే ఇంకెంతసేపు పరిగెడతానో వాడు కూర్చునే వరకు నువ్వు లాగాలి.
వాడికి విసుగు రాగాలి, నువ్వు విసుగు పడకు. అలాగే మనస్సు గాడిని వాడు విసుగొచ్చి ఇంక ఇటువంటి తిరగని బాబు నువ్వు లాగుతున్నావు కూర్చుడిపోవాలి. ఆ వరకు చేయాలండి అది ప్రత్యాహారం. అది చెయ్యను. ఇది పరాస్థితిలో ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉంటుంది. పరాస్థితిలో ఉన్నవాడు ఇంకా శరీరంతో ఉన్నప్పుడు వాడు బయట ప్రపంచాన్ని చూస్తుంటాడు. కానీ వాడు ఏ ప్రక్రియ అలవాటు చేసుకుంటాడు తెలుసా? వాడి ప్రక్రియ వాడు అంతటా బ్రహ్మమనే చూస్తాడు కదా. కానీ బయట వస్తువు నుండి మనస్సును మరల్చుట ప్రత్యాహారం అయితే బయట వేరే వస్తువు లేదు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట నారాయణుడు ఉన్నాడు కనుక కళ్ళు తెరిచి నేను చూస్తున్నది నారాయణుడే అయినప్పుడు ఇప్పుడు ఇంద్రియాలు నేను ఎవరి నుంచి మరల్చాలి? నారాయణ నుంచి మరల్చాలా? మరల్చి ఎవరి ఎందు పెట్టాలి? నారాయణని ఎందు పెట్టాలి. మరి బయట చూస్తున్న నారాయణని ఎందే ఇంద్రియాలు మనస్సు ఉన్నప్పుడు ఇంకెక్కడ పెట్టడం అని ఉంటాడు ఆ పరాస్థితిలో. ఎంత మంచి భావం చూడండి ఇక్కడ. అది మళ్ళీ ప్రాక్టీస్ చేయించడం మనం నేర్పించాడు భగవానుడు, మనం చెయ్యట్లేదు కనుక. ఎలాగో తెలుసా? నువ్వు పొద్దుట్లేగానే ఎవరు కనబడతాడండి? మా పక్కింటి ఆయన చెప్పగట్టి సూర్య భగవానుడే చెప్పండి. ఇక్కడ సూర్యుడు కనబడతాడు, అవునా లేదా? ప్రతివాడికి కనబడతాడు, అవునా? అయితే మా స్వామి ఏం చెప్పాడు చూడండి. రాత్రి అయితే ఎవడు కనబడతాడు? చంద్రుడు. ప్రభాస్మి శశి సూర్యయో చెప్పాడు ఆయన, విను అని చెప్పేశాడు. ఆ సూర్యుడిలో చంద్రుడిలో వెలుగు నేను అన్నాడు. అంటే ఏ కృష్ణుడి యందు నువ్వు మనస్సు పెట్టాలో లోపల ధ్యానిస్తున్నావో ఆయన ఏం చెప్పాడు? ఆ రెండిట్లో వెలుగుగా ఉన్నానని చెప్పాడా? అది నువ్వు సరిగ్గా చదవలేదు. చదివితే సూర్యుడు రాగానే నా కృష్ణుడు చెప్పాడు అక్కడ ఉన్నాడు కానీ కృష్ణ నమస్కారం చేయి, చంద్రుడిని చూడు, ఆయన కనబడతాడు. రసోహమప్స కౌంతేయ, నీరు తాగావు దాహం తీరింది, అందులో దాహం తెచ్చే శక్తి నేనన్నాడు, అందులో కృష్ణుడు కనబడ్డాడు. అందరినీ పట్టి మోసేటటువంటి భూమి అందు శక్తిని నేనన్నాడు, అయ్యా ఆయనలోనే ఉన్నాను నేను. అలాగే వీచే వాటిలో వాయువుని నేనన్నాడు, ఓహో అదేనా? ఇలా చూడగానే బయటంతా నారాయణుడే. ఇది హఠాత్తుగా రాదు. ఇవాళ వింటే రేపు పొద్దున సూర్యుడు, నేను ప్రవచనంలో విన్నా, సూర్యుడు విష్ణువైన దండం పెట్టారో సంతోషం, కనీసం రేపటికేనో ఉంది, రేపటికి కూడా తెచ్చుకొని మహానుభావులు ఉంటారు. ఇంకా ఎల్లుండిగా ప్రశ్నార్థకం. కానీ ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏ బ్రహ్మమును చేరాలని నేను ప్రయత్నిస్తున్నానో ఆ బ్రహ్మము తప్ప మరొక వస్తువు ఉన్నదా? బ్రహ్మముకు వ్యతిరిక్తముగా వేరేగా వస్తువు లేనప్పుడు ప్రత్యాహారం ఏమిటయ్యా అనే స్థితి పరాలో వస్తుంది. పరాలు మొదట్లోనే కాదు, మొదట్లో ఈ చింతన మనస్సును పరమాత్మ నిలపడానికి పనికొస్తుంది. కానీ ఈ చింతన బలపడితే వాడు అటు ఇటు ఎటు చూసినా బ్రహ్మమునే చూస్తాడు. అది వాడి ప్రత్యాహారమే. విషయ దృష్టి లేకపోవడమే ప్రత్యాహారం కదా. మరి విషయాల నుంచి మరల్చడం అంటే విషయ దృష్టి నుంచి బయటపడ్డం. అంత గొప్పగా చెప్పాడు. ఆ స్థితి వచ్చినప్పుడు వాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడండి. అందుకే ఏ విధంగా దీన్ని చింతన చేయాలి అంటే బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత్తశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వంచ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం అని ఉపనిషత్తు ముండక ఉపనిషత్తులో స్పష్టంగా కనబడుతున్నది. పశ్చాత్ బ్రహ్మ, దక్షిణత బ్రహ్మ, ఉత్తరాత్ బ్రహ్మ. అంటే ఇందాక అన్నారు వెనక్కి తిరిగాని కనబడలేదండి అంటే ఆ కనబడే దానిలో బ్రహ్మమే అంతర్యామి. ఇది వేదం చెప్పింది, విశ్వసించు, ప్రాక్టీస్ చేయి. అందుకే అవ పశ్చాత్ తాత్ అవరస్తాత్ అవత్తరాత్ తాత్ తవ దక్షిణాత్ తాత్ అధరశేషం చదివాం. అంటే ముందు వెనకాలను రక్షించు, ముందు వెనకాలు రక్షించోడే, ముందు వెనక ఆయన ఉంటే కదా రక్షిస్తాడు. అంటే ఆయన ఉన్నాడు అని చెప్తాడు. ఉన్నాడని తెలుసుకోవడమే రక్షణ. మరి ఏంటో కాదు. అందుకే కవచాలన్నీ మనకేం చేస్తాయంటే తూర్పు దిక్కును రక్షించు కాక పడమటి దిక్కును రక్షించు కాక అంటే తూర్పు పడమర ఆయనే ఉన్నాడని ఎరుగలిగితే నువ్వు ఎప్పుడు రక్షింపబడి ఉన్నావు. ఆయన తప్ప రెండో వస్తువు లేదు. ఉంటే కదా నిన్ను శిక్షిస్తుంది. ఆయనైతే రక్షిస్తాడు. ఆయన తప్ప రెండో వస్తువు లేదు కనుక నీకు అసలు భయమే లేదు. అందుకే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి. ఇది అలవాటు చేసుకోగలగాలండి. ఇక్కడ ఇది సహజంగా పరాస్థితిలో పడుకుంటుంది. నువ్వు మొట్టమొదటి ఇంద్రియాలను మరల్చి పరమాత్మ వైపు చింతన చేస్తూ ఉంటే నీవు ఎప్పుడు ప్రత్యాహారానికి వెళ్తావు కదా. ప్రత్యాహారం ఎన్ని రకాలుగా చెప్తాడు, ఎన్ని రకాలు చూడండి. అథవా అథవా అంటూ ప్రత్యాహారాలు చెప్పాడు. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యది శుద్ధమశుద్ధం వా కరోత్యామరణాంతికం తత్సర్వం బ్రహ్మణే కుర్యాత్ ప్రత్యాహారో యముచ్యతే. ప్రత్యాహారంలో మూడవది, ఏదో ఒకటి కాదండి, 3 ప్రాక్టీస్ చేయండి. మూడవది ఏంటంటే నువ్వు ఏ కర్మ నీకు తెలిసినది బుద్ధిపూర్వకంగా చేస్తున్నావో దాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమే ప్రత్యాహారం. ఏమన్నా అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. కర్మ అంటే బయట విషయంతో సంబంధమేగా. ఈశ్వరార్పణం చేసామంటే బయటది పరమాత్మ మరల్చడమేగా. ఇది సరిపోతుంది. కష్టపడి మనస్సును మరల్చడం అనే ప్రక్రియ కంటే చేసిన కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడమే ప్రత్యాహారం. అథవా మళ్ళీ చెప్పాడు మరొకటి, నిత్యకర్మాని బ్రహ్మారాధన బుద్ధిత కామ్యానిచ. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు కూడా అంటే ఏ కర్మలైనా మొదట చెప్పినప్పుడు లౌకికమైన వ్యవహార కర్మలు
అవి కూడా ఈశ్వరాత్మ గుర్తు చేయవచ్చండి. నేను తిన్నాను, ఈశ్వరాత్మ గుర్తు తినడం ఎవడు మానడు కదా. సంధ్యావందనం మానేస్తాం కానీ తినడం మానుతామండి ఇక్కడ. కనుక తినడం అనే కర్మ చేసినప్పుడు అది ఈశ్వరాత్మ గుర్తు తిను, అది మొదటి దానికి అర్థం. రెండవ దానిలో వచ్చిన నిత్య నైమిత్తిక కామ్యములు చేయండి. దీన్ని బట్టి అయ్యో కామ్యకర్మలు వదిలేయాలండి జ్ఞానం కోసం అన్నాడు ఒక ఆయన. అంత ఏడుపున్నప్పుడు వదలకుని ఆయన అని చెప్పాడు. వైరాగ్యం వచ్చిన వాడికే తప్ప వైరాగ్యం లేనివాడు కామ్యకర్మలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రం కదా, పాడు చేయదు. అదే నిత్య నైమిత్తిక కర్మలు కామ్యకర్మలు కూడా బ్రహ్మారాధన బుద్ధిత కుర్యాత్, బ్రహ్మారాధన బుద్ధితో చెయ్యు, అది కూడా ప్రత్యాహారమే. చక్కగా చెప్పాడు. కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇందులో అది కొంత ఇది కొంత చేస్తున్నప్పుడు పూర్ణమయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. ఏమభ్యాసయుక్తస్య పురుషస్య మహాత్మనః సర్వపాపాని నశ్యంతి. ప్రాణాయామం వలనే ప్రత్యాహారం కూడా పాపనాశనం చేస్తుంది. చేసిన ప్రతి కర్మము శివార్పణము అని చేయగలిగితే అది పాపనాశనానికి పనికొస్తుంది. చాలా గొప్ప విషయం. కొందరు చెప్తారు ఏత్తిని కానీ ఒకసారి నీళ్ళ కింద కడిగేస్తే ఏం పర్వాలేదు అంటారు. అది ఏ కర్మ చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి, తత్సత్ బ్రహ్మార్పణం వస్తానండి. వాడున్నాడే అది నువ్వు బాధించకుండా మార్చేస్తాడు, నీ చిత్తాన్ని సిద్ధం చేస్తాడు. ఇంకేమున్నది ఇక్కడ. అందుకే అది మాలిన్యం తొలగించడంలో సహకరిస్తుంది ఈశ్వరార్పణ రూపమైన కర్మ. కనుక అందరూ చేసే కర్మ వీడు చేస్తాడు, కానీ వీడు ఈశ్వరార్పణం చేస్తాడు. అది వీడి ప్రత్యేకత. దానితో అది చార్జ్డ్ అయిపోతుంది, ప్యూరిఫై చేసేస్తుంది. ఆ రెండు లేకుండా ఎప్పుడు ఉంటాయంటే ఈశ్వరార్పణం కాలం. ఇంత అందమైన ఒక ప్రక్రియ చెప్పాడు. అథవా మునిసార్దుల ప్రత్యాహారం వదామితే, మరొక ప్రత్యాహారం చెప్తున్నాను నాయన అన్నాడు. ఇందులో ఎవరికి ఏది సాధ్యమో చేసుకోవచ్చు. ఏది జ్ఞానానికి దగ్గర అవుతుందో అది అల్టిమేట్ కింద లెక్క కట్టుకోవాలి. ఇప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అనేది ప్రారంభ దశ. అలా చేయగా దేహాద్యాత్మమతిం విద్వాన్ సమాకృష్య సమాహిత ఆత్మనా ఆత్మని. చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇంతవరకు నువ్వు నేను అనగానే దేహం అనే దృష్టితోనే ఉన్నావు. దేహము, నీ బుద్ధో, ఇవి నేను నేను అనుకుంటున్నావు కదా. ఒకసారి మఠం వేసి కూర్చో. మఠం వేసుకుని స్థిరంగా కూర్చోడం ప్రాణాయామం వల్ల అలవాటు అయిపోయింది కదా. అప్పుడు ఏం చేస్తావంటే దేహము యందు వేటి యందు నేను 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 అనుకుంటున్నావో దాన్ని క్రమంగా మరల్చి ఆ నేననే భావాన్ని ఆత్మయందు నిలుపు. అయిపోయింది. ఎలా నిలపాలంటే అదేంటో తెలిస్తే కదా నిలుపుతావు. ఆత్మయందు నిలుపు, ఆత్మయందు నిలుపు అంటే అదేవిడ బాంబు పట్టుకుని ఎక్కడ పెట్టాలి అని తిరుగుతున్నట్ట అలా ఉంటుంది. ఎక్కడ పెడతావు, ఎక్కడ పెట్టాలో అంటే ఆత్మయందు. ఆత్మ అంటే ఏమిటి మళ్ళీ తెలియాలి కదా. అది చెప్తున్నాడు. నిర్ద్వంద్వే నిర్వికల్పే సత్యాది లక్షణే. సచ్చిత్ ఆనందము, నిర్వికల్పము ఏది ఉందో దాని ఎందు అంటే ఆ భావన అలా చేస్తూ ఉండాలి. నేను శాశ్వత స్వరూపుణ్ణి, కేవల జ్ఞాన రూపుణ్ణి, అనంతుణ్ణి అంటూ ఆనంద స్వరూపుణ్ణి భావిస్తూ ఉండడమే ఆత్మయందు పెట్టుట అంటారు. మనస్సుని ఆ చింతనలో పెట్టాలి, ఆత్మచింతన ఎందు పెట్టుట. ఇది ప్రత్యాహార సమాక్షాతక సాక్షాత్ వేదాంత వేదిపి. ఇది సాక్షాత్ ప్రత్యాహారం అంటే నేరుగా ఆత్మతో కనెక్ట్ చేసేస్తుంది. ఇంతకు ముందు చెప్పినది క్రమశః చేస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధితో మొదలైన వాటితో చేసేది క్రమశః ప్రత్యాహారం. ఇది నేరుగా ప్రత్యాహారం కిందకి తీసుకెళ్ళిపోతుంది అయ్యా అని చెప్పాడు. ఏవం అభ్యసత, అది కూడా అంత తేలిక అనుకున్నారా? జారిపోతూ ఉంటుంది, కానీ అభ్యాసంతో వశమవుతుంది సుమా. ఎందుకంటే అంత పెద్ద కర్ర పట్టుకుని ఒక్క పాదం కూడా పట్టనంత సన్నని తాడు మీద ఆధారం కూడా లేని ఆకాశంలో నడవడం చేసి ఒకరు విన్యాసం చేయగానే చప్పట్లు కొడుతున్నారు. అలా నిలబడి నడవడానికి ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటుందండి ఆవిడ. అది చేయడం కోసం ఆవిడ ఆకాశం నుంచి తిరిగి వచ్చిందా? నీలాంటి మనిషే సాధన చేసింది. అలాగే నువ్వు కూడా ఈ సాధన చేస్తే ఈ ప్రత్యాహారం సాధించగలవు. అంతేగాని ఎవరికో నాకు కాదు అనుకోకు. నాకు కాదని అనుకోవడంలో అసలు ఉద్దేశం చెప్పనా? నాకు అక్కర్లేదు అనేది ఉద్దేశం. మరొకటి కాదు, నా వల్ల కాదని కాదు, నాకు అక్కర్లేదు, ఇది చేస్తున్నాను చాలు అనుకుంటున్నావు. కనుక నాకు కావాలనుకుంటే తప్పకుండా చేస్తాం. దానికి ఇదే మార్గం. అభ్యసత, ఇందాక చెప్పినట్టు దేహము నుంచి నేననే భావాన్ని ఆత్మయందు పెట్టు అని చెప్పడం కూడా అభ్యాసం వల్ల సాధ్యమవుతుంది. అది ఎలా చేయాలో మా గురుగారు చెప్పారు, తర్వాత చెప్తారు. నపానికి నపాద, ఎంత కాదన్నా నా చెయ్యి, నా కాలు, నేను కాలు వస్తుంది కదా. నా దేహ, ఆఖరికి దేహానికి కారణమైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్త అని వచ్చే కదా. నాహం, అది నేను కాదు, నేను కాదు, నేను కాదు తోసి అన్ని తీసి నేను ఎక్కడ పెట్టాలని ప్రశ్నిస్తుంది. చిదానంద రూప శివోహం శివోహం అక్కడ పెట్టాలి. కానీ ట్యూన్ కట్టి పాడుకునే పాట కాదు, ప్రత్యాహారానికి పనికొచ్చే సాధన. ఆ శ్లోకం మా గురుగారు తెలుసుకోండి. సాధన చేయి, అది ప్రత్యాహారం.
సాధన చేస్తే వస్తుంది. అందుకే నిర్వాణ షట్కం నోటుకు వచ్చింది అనుకోండి, అప్పుడప్పుడు చదువుకోవచ్చు. అర్థం తెలిసిందనుకోండి, సాధనకు తీసుకెళ్ళిపోవచ్చు. అథాత సంప్రవిక్షామి ధారణా పంచసువ్రత. ధారణ చెప్తున్నాను విను అన్నాడు. ఇంతవరకు ప్రత్యాహారం మరల్చుట ఆ సమయంలోనే దేని ఎందు పెట్టాలో చెప్పాడు. దాన్ని బట్టి లక్ష్యం మనకు నిర్దేశించాడు. ఇప్పుడు లక్ష్యంలో నిలబెట్టడం చెప్తున్నాడు. దాని పేరు ధారణ. ధారణ అనేప్పటికీ దృంధారణ అనే ధాతు ప్రకారం పట్టుకొనుట అని అర్థం. అంటే మరల్చుతున్న దాన్ని పట్టుకోవాలి. ఆ పట్టు ఎలాగా, దేని ఎందు పెట్టాలో చెప్తున్నాడు ఇక్కడ. దేహ మధ్యగతే వ్యోమ్ని. ధారణలు 5 చెప్పాడు. ధారణా పంచ 5. దేహ మధ్యగతే వ్యోమ్ని బాహ్యాకాశంతు ధారయేత్. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ అండి. ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మాత్రం రుచిగా ఉంటుంది, లేని వాళ్ళకి మాత్రం వేరే అవస్థలు వస్తాయి. బాహ్యాకాశాన్ని నీ అంతరాకాశంలో విలీనం చేయి. అంటే బాహ్యంలో ఆకాశం ఉంది, నీలో ఆకాశం ఉంది, దేహ మధ్య ఆకాశంలో రెండింటినీ కలుపు. అంటే బాహ్యాకాశాన్ని అంతరాకాశం లీనం చేయగానే నువ్వు అంతరాకాశం మీద దృష్టి నిలబడుతుంది. అది ధారణ అవుతుంది. అదేవిధంగా పంచభూతాలు నీ శరీరంలో ఉన్నాయి, వాటిని కలుపు. ఆ పద్ధతి ఒకటి ఉన్నది. అప్పుడు శరీరంలో ఏ భాగం ఎక్కడుందో తెలియాలి కదా. మన శరీరంలో పంచభూతాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసా? పంచభూత విధం శరీరం అని చెప్తాడు ప్రతివాడు. అవి ఎక్కడున్నాయో తెలుసుకుంటే బాహ్యంలో పంచభూతాలు, లోపల పంచభూతాలు ఉన్నాయి. ఆ రెండింటినీ సమన్వయించు. అంటే దాన్ని దీనిలో లీనం చేయి. అప్పుడు ఇంక బాహ్య దృష్టి పోతుంది. ఏది అంతా ఉందో అదంతా నీలో ఉన్నప్పుడు బయట ఎందుకండి? నీ ఇంట్లో వస్తువు లేనప్పుడు కదా బయట కొనుక్కోవడానికి వెళ్ళావు. అదే నీ ఇంట్లో ఉందంటే వెళతావా? అది నీ యందు అది ఏ విధంగా ఉందో తెలుసుకో. దానికి మంత్ర సహాయం కూడా అవసరమే. అది హసవర లకారాక్షం అన్నాడు. అందుకు మనకి వీటి యొక్క ఆయా భూతముల బీజాలు చెప్పాడు. హయవరలక, హయవరల అంతే. హయవరల కారాక్షం. హకారం అంటే ఆకాశ బీజం, యకారం అంటే వాయు బీజం, వకారం అంటే జల బీజం, అమృత బీజం, రకార అగ్ని బీజం, లకారం పృథ్వీ బీజం. కనుక ఈ బయట వాటికి లోపల వాటి యందు ధారణ చేయడానికే మన పెద్దవాళ్ళు ఈ బీజాక్షాలు పెట్టారు. ఎన్నవి? 5, 6, 7 లేవు. అదే నువ్వు ఎక్కువ లెక్క పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా 5 వేళ్ళు. హం ఆకాశ తత్వాత్మని అంటుంటాం, లం పృథ్వీ తత్వాత్మని. ఇవి వచ్చాయి, అందువల్ల వచ్చాయండి. యం వాయుతత్వమని, రం దీపతత్వాత్మని, అగ్నితత్వాత్మని, వం అమృతత్వాత్మని. ఇవి చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ధారణ అంటే బయట ఉన్న వాటిని నువ్వు అంతర్గతంగా ఉన్నాయని తెలుసుకుని అవన్నీ ఈశ్వరుడు వల్లనే నడుస్తున్నాయని ఎరుకనే పంచభూత ఉపచారాలు, పంచోపచారములు తెలుసుకో ఇక్కడ. కనుక ఉపచారాలు అంతర్ముఖం చేయడంలో ధారణ ఎలా విధంగా పనికొస్తుంది. అప్పుడు ఆకాశ తత్వాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినప్పుడు ఫలానా చోట జలతత్వం ఉంది అని చెప్తాడు. అంటే అక్కడ మాత్రమే జలతత్వం ఉంది అని కాదు, ఇతర భూతములు కూడా ఉంటాయి. కానీ జలం యొక్క ప్రాధాన్యం అక్కడ ఉంటుంది. ప్రపోర్షనేట్గా జలం యొక్క ప్రాధాన్యం ఎక్కువ. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే ఎక్కడ ఏ పంచభూతాల లోపం రావడం వల్ల శరీరంలో రుగ్మత వచ్చిందో తెలుసుకుని దానికి సంబంధించిన మార్గంలో ప్రయాణం చెప్తాడు. ఈ పంచభూతాలను బేస్ చేసుకుని మన మానవ శరీరం నిర్మాణం అయిందని తెలుసుకుని ఈ పంచభూత వికారాలతోనే తత్వ నిర్ణయం చేస్తోంది వేదశాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం. ఆకాశ వాయుతత్వాలు కలిపి వాత అని, జలము భూమి కలిపి కఫతత్వం అని, అగ్నిని పిత్తతత్వం అని చెప్పి వాత పిత్త కఫతత్వాలతో శరీరం నిర్ధారించారు. చూసారా ప్రాసెస్? కన్నా పంచభూతాత్మని శరీరానికి పంచభూతములతోనే చికిత్స. అది ఆ పద్ధతి. ఇప్పుడు ధారణకు వచ్చేటప్పటికల్లా ఈ పంచభూత తత్వం మనలోనే ఉన్నట్లుగా ధారణ చెయ్యాలి. ఇది ప్రక్రియ. ఇది లేని దాన్ని తెచ్చుకోవడం కాదు, ఉన్నదాన్ని గ్రహించడం. అంటే బయట బాహ్యాన్ని అంతర్లీనం చేయడం చెప్తున్నారు ఇక్కడ. జాన్వంత పృథివీ భాగో హ్యపాం పాయివంత ఉచ్యతే. పాదాల నుంచి మోకాళ్ల వరకు పృథ్వీ భాగం, ఆ తర్వాత కటిస్థానం వరకు జలస్థానము, అక్కడి నుంచి హృదయం వరకు అగ్నిస్థానము, అక్కడి నుంచి కనుబొమ్మల మధ్య వరకు వాయుస్థానము, ఆ పైన ఆకాశస్థానం. శరీరం కనుక ఇక్కడే ఉంది. కనుక సర్వ జగత్తు ఇందులో ఉండడం చూపిస్తున్నాం. అది లయం చేసుకోవాలి. అలా క్రమంగా ఒకదాన్ని మరొక దాని అంటే కార్యాన్ని దాని కారణమందు లీనం చేయుట. అప్పుడు ఈ కారణం కూడా కార్యం అవుతుంది, దాని కారణంలో లీనం చేయుట. ఇది ఎలా అవుతుంది అంటే భూమితో మొదలు పెడతాం. భూమికి కారణం జలం, కానీ భూతత్వాన్ని జలతత్వంలో లయం చేయుట, జలతత్వాన్ని అగ్నితత్వంలో లయం చేయుట, అగ్నితత్వాన్ని వాయుతత్వంలో, వాయుతత్వాన్ని ఆకాశతత్వంలో, ఆకాశతత్వాన్ని మనస్తత్వంలో, మనస్తత్వాన్ని ఆత్మతత్వంలో లీనం చేయుట. మరి ఆత్మతత్వాన్ని దానికి లయం లేదు అక్కడికి. కానీ క్రమంగా ఒక్కొక్క దానిలో ఒకటి. దీనికి ఒక ప్రక్రియ ఉందండి. అది ప్రాణాయామ
ధారణలు అయ్యి ప్రత్యాహారం అయ్యాక ఆ ప్రక్రియతో చేయాలి. అది గురుముఖత నేర్చుకోవాల్సింది. దీని పంచీకరణ విద్య అని ప్రత్యేకంగా చెప్తారు. ఇదొక ధారణ. ఇంకో ధారణ చెప్తున్నారు. అంటే నిజానికి 5 ధారణలు అయిపోయినట్లే. పంచ ఇంద్రియాన్ని సమాహృత్య మనస ఆత్మని ధారయేత్ కంచిత్ కాలం మహాప్రజ్ఞ ధారణైష సుపూజిత. గొప్ప ధారణ చెప్తున్నాను చూడు. ఇంద్రియాలను మనస్సుతో భోగ్య వస్తువుల నుంచి మరల్చి, అంటే ప్రపంచ విషయాలను మరల్చి, అది ప్రత్యాహారమైంది కదా. మనస్సును ఆత్మస్వరూపంలో నిలిపి ఉంచడం ధారణ. మరల్చడం ప్రత్యాహారం, నిలిపి ఉంచడం ధారణ. దేని యందు? ఆత్మ యందు. ఆత్మ అనగా భగవంతుడు, పరమేశ్వరుడు, విష్ణువు, కృష్ణుడు, శివుడు, ఏ పేరు పెట్టుకోండి. మీరు సగుణంగా ఉపాసిస్తున్నంతసేపు తద్రూపం అనుకోండి, నిర్గుణముగా ఆత్మరూపం అనుకోండి. సగుణంగా ఉపాసించే విష్ణువుని ఎక్కడ ధ్యానిస్తారు? మీలోనే ధ్యానిస్తున్నారుగా, అదే ఆత్మ. మరొకటి ఏమున్నది ఇక్కడ? ఆత్మయే అక్కడ విష్ణువు, మరొకటి కాదు. అక్కడ నువ్వు ఇంద్రియాలను ధ్యానించట్లేదు, విష్ణువునే ధ్యానిస్తున్నావు. కానీ ఇక్కడ ఆత్మ అని వచ్చేటప్పుడు సగుణ భక్తిలో సగుణ రూపమే చెప్పబడుతుంది. కనుక ఇక్కడ ధారణ అన్నప్పుడు ఆత్మయందు అన్నప్పుడు పరమాత్మని యందు, భగవంతుని యందు, పరమేశ్వరుని యందు అనుకోండి, తప్పేం లేదు. ఇది ధారణ అని చెప్పబడుతుంది. ఇది ఉత్కృష్టమైన ధారణయ్యా అన్నారు ఇక్కడ. ఇది మనకి ఉపనిషత్తులు కూడా చెప్తోంది. వివేకి వాక్కుని మనస్సులో లీనం చేస్తాడు, మనస్సుని బుద్ధిలో లీనం చేస్తాడు. ఆ బుద్ధిని మహత్తత్వంలో, మహత్తత్వాన్ని శాంతమైన పరమాత్మ యందు లీనం చేస్తాడు. మహత్తత్వం అంటే వీటన్నిటికీ కలుపుకున్న తత్వం. దాన్ని పరమాత్మ యందు లీనం చేస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి లీనం చేసే ప్రక్రియ పేరు ప్రత్యాహారం నుంచి ధారణలోకి వెళ్ళింది. తిరిగి స్థిరపరచడం ధారణ అని చెప్పబడుతుంది. అందుకే నాయన దీనికి మనకు ప్రమాణం వేదం. కానీ వేదంలో చెప్పిన విషయాల్ని ధారణ చేయను ఎప్పుడు. అందుకే ధారణ కూడా వేదంలో దేవతగా చెప్పబడుతుంది. మేధాసూక్తం, ధారణాసూక్తం, శ్రద్ధాసూక్తం, ప్రజ్ఞాసూక్తం అని వేదముల్లో చాలా చెప్పారు. భగవంతుడు వేదం అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఒకడు వస్తువు తయారు చేయాలనుకున్నప్పుడు మనస్సులో దాని ముందు తయారు చేసుకుంటాడు. తయారు చేసుకుని తర్వాత వాగ్రూపంలో దానికి పేరో ఏదో అనుకుని తయారు చేస్తాడు. కానీ వస్తువు ముందు ఎక్కడ తయారైంది? మనస్సులోనే తయారైంది. అది తర్వాత క్రియారూపంలో చూపించాడు. అలాగే భగవంతుడి సృష్టి అనేది తయారు చేయడానికి వేదం అనే దాన్ని ఇచ్చాడు ఇక్కడ. తద్వారా సృష్టిని చేశాడు ఇక్కడ. కనుక అది పరమేశ్వరుని సంకల్పం నుంచి వచ్చినటువంటిది. అందుకే వేదమే మనం చూసే సర్వ జగత్తుకి మూలం. కనుక ఆ వేద ప్రక్రియ ప్రకారంగా ఇది జరగాలి సుమా అంటూ ధారణ వరకు మనకు తెలియజేశాడు ఇక్కడ. ధారణ తర్వాత నిలపాలి అన్నావు కదా. దేని యందు నిలపాలో దానిని తెలుసుకుంటే ధ్యానం. ఆ ధ్యాన ప్రక్రియ అలాగా చెప్పాడు. ధారణ 5 ప్రక్రియలు. అన్నిటికీ మించి మనస్సును ఇంద్రియాల నుంచి మరల్చి ఏకాగ్రంగా చేయడం, బుద్ధి యందు నిలుపుట. ఏకాగ్రమైన బుద్ధిని పరమాత్మని నిలుపుట. ఇది మనకి ధారణకి చక్కగా నిర్వచనం చెప్పుకున్నాం. ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అని తెలుసుకుంటే కదా నిలబెడతాం. అది ధ్యానం అనే ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ ధ్యానం కూడా అనేక రకాలు ఉంటుంది. మరి ఆత్మ ఒక్క రకమే కదండి అంటే, ఒకే రకమైన ఆత్మని ఇంకో నువ్వు అందుకోలేదుగా. అందుకు ఆత్మని ఎలా ధ్యానిస్తే ఆత్మ యందు ఉంటావో అది. ఇష్టానుసారం ధ్యానించడానికి లేదు. కానీ ఆత్మని ధ్యానించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి నీకు చెప్పబోతున్నాను అన్నాడు ఇక్కడ. కనుక ధారణ అయిపోయింది కదా. అప్పుడే ధారణ దాకా వచ్చేసాం. ఏది ప్రవచనంలో వినడంలో. ఈ ధారణతో చేయవలసింది ధ్యానం. ధ్యానం ఎన్ని ప్రక్రియలు, అది ఎలా చేయాలి చెప్పబోతున్నాడు. అది తెలుసుకోవడానికి రేపు సమావేశం అవుదాం. అరుదైన ధ్యాన ప్రక్రియలు వస్తున్నాయి. ధ్యానము సమాధి రేపు అష్టాంగ యోగం పూర్తి చేసేసుకుంటున్నాం మనం ప్రవచన రూపంలో అని నమస్కరిస్తూ, ఆ ధ్యేయ వస్తువైనటువంటి ఉమాసహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్. ఎన్ని రకాల అందమైన ధ్యానాలు చెప్తాడో. మీకు కావలసిన సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇవాళ ధ్యానం రేపో ధ్యానం చేసుకోండి. మరి ఇన్ని అయితే చెదిరిపోమా? చెదిరిపోం. ఒకే వస్తువు కనుక అక్కడికే చేరతారు. అలాంటి అద్భుతమైన ధ్యాన ప్రక్రియని చెప్పబోతున్న రేపటి ప్రవచనానికి ఎదురు చూస్తూ ఇవాళ స్వస్థ పలుకుదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.